శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కిం దుఃఖం అంటారు శంకరులు. అసంతోష అని జవాబు. దుఃఖం అనగానేమి? అసంతోషము అంటే సంతోషము లేకుండుట. దుఃఖం అన్న మాట గురించి కూడా వ్యాఖ్యానించవలసిన అవసరం ఉంటుందా? దుఃఖం గురించి తెలియంది ఎవరికండి అనుకుంటారేమో. శంకర భగవత్పాదులు ఏదైనా ఒక మాట చెప్తే అది ఆత్మోన్నతికారకమై ఉంటుంది. సాధనయందు విశేషమైనటువంటి సమర్థతని కల్పించగలిగినదై ఉంటుంది వారి వాక్కు. కిం దుఃఖం అసంతోష, సంతోషము లేకుండుట. దుఃఖమనగా బాధ అలా చెప్పలేదు ఆయన. సంతోషము లేకుండుటకు దుఃఖమని పేరు అని వ్యతిరేక కోణంలో ఆవిష్కరించారు. సంతోషము లేకుండుట అన్నప్పుడు సంతోషం అంటే ఏమిటి అంటే, సంతోషము అన్న మాటని మీరు కొంచెం విశాలమైనటువంటి పరిధిలో తీసుకోవలసి ఉంటుంది. సంతోషము అంటే ఏదో ఒక అనుకూలమైనటువంటి సందర్భము తటస్థించిన కారణము చేత మనసు యందు కలిగిన ఉద్వేగము అయితే సంతోషము అని మనం లౌకికంగా అంటాం. ఏదో ఒక ఉదాహరణకి, నా మనసు చాలా హాయిగా అనిపించేటట్టుగా ఒక సందర్భం జరిగిందనుకోండి, అది నాకు చాలా అనుకూలము అని నాకు అనిపించింది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు చాలా వేడిగా ఉంది వాతావరణం, చల్లబడింది అనుకోండి, చల్లటి గాలి వచ్చింది. ఎక్కడో దగ్గరలో వర్షం పడిన కారణం చేత నీటి మీద గాలి వస్తోంది, చల్లటి గాలి వేసింది. ఏమంటాం? సుఖంగా ఉందండి అంటాం. సుఖము వేరు, సంతోషము వేరు. సంతోషము అనుకూలమైన పరిస్థితి వలన కలిగినటువంటి ఉద్వేగము అన్న భావనలో తీసుకోకూడదు. సంతోషము అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనసుకి అనుకూలమైనటువంటిది జరిగినా ప్రతికూలమైనటువంటిది జరిగినా తన లక్ష్య సాధన యందు మాత్రము మనస్సు అదే పూనికను వహించి ఉండుట, దాని యందు ఏ విధమైన వైక్లభ్యమో కలుగకుండుట, దానికి సంతోషము అని పేరు. అంటే నేను ఒక లక్ష్య సాధన యందు బయలుదేరాను అనుకోండి, మీకు తేలికగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నేను ఉపన్యాసానికి బయలుదేరాను. నా ఉత్సాహం దేని మీద ఉండాలి అంటే,
ఉపన్యాసాన్ని భగవంతుడి గురించి శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి విషయాన్ని గురించి చెప్పడం మీద నాకు ఉత్సాహం ఉండాలి. ఇప్పుడు దానికి అనుకూలమనిపించేది ఒకటి జరిగింది. అంటే నేను ఏసీ కారులో వచ్చాననుకోండి, కారులో కూర్చున్నంతసేపు చాలా అనుకూలముగా భావన చేసి కారు కిందకి దిగగానే ప్రతికూలముగా భావన చేసి అబ్బా ఏమిటండి ఇదే ఏసీ ఆడిటోరియం అయితే ఎంత బాగుండేదండి అని నాకు అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఉపన్యాసం చెప్పడం అనేటటువంటి ప్రధాన లక్ష్యమునకు నేను బయలుదేరినప్పుడు ఉత్సాహము దాని మీద నిలబడడం కాకుండా నా మనసుకి అనుకూలంగా అనిపించినప్పుడు పొంగు, నా మనసుకి ప్రతికూలంగా అనిపించినప్పుడు కుంగు. అంటే ఒక్కొక్కప్పుడు హర్ష ప్రకటన, ఒక్కొక్కప్పుడు దుఃఖ ప్రకటన, ఒక్కొక్కప్పుడు చాలా ప్రతికూలంగా ఉంది అనేటటువంటి వ్యతిరిక్త భావన, ఏదో ఖేదపడుతున్నటువంటి భావన. ఈ రెండు ఎప్పుడూ మనసుని అంటిపెట్టి ఉన్నటువంటి వాడెవరో వాడు లక్ష్యములను సాధించుట సాధ్యమైన విషయము కాదు. లక్ష్య సాధన యందు మనసు అటువంటి ఉద్విగ్నతలకు గురి కాకుండా మనసు కేవలము లక్ష్యమును సాధించుట యందు మాత్రమే నిలబడిన వాడెవరో వాడు సంతోషమైన మనస్సు కలిగినవాడు. ఆ మనస్సు ఎవనికి ఉంటుందో, ఎవడు అధ్యవసాయము చేత మనస్సుని అలా సంస్కరించుకుంటాడో వాడు ఈ లోకమునందు సంకల్పించిన కార్యమును సాధించడము కరతలామలకము, వాడు సాధించగలడు. మనస్సుకి ఆ సంస్కారమును అలవాటు చెయ్యకపోతే ఏ కార్యం చేసినప్పుడైనా మనసు ఒక విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంది, ఇది అనుకూలంగా లేదు, ఇది ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఎంతసేపు అది ఎక్కడ నిలబడుతూ ఉంటుందంటే అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అన్న దాని మీద నిలబడుతుంది తప్ప లక్ష్యమునందు నిలబడదు. అనుకూలంగా ఉంది ఇక్కడ అని దానికి అనిపించింది అనుకోండి, అసలు లక్ష్యం కన్నా అది ఎక్కడ ఆగుతుందంటే ఎక్కడ అనుకూలంగా ఉందని దానికి అనిపించిందో అక్కడ నిలబడిపోతుంది. ప్రతికూలంగా ఉందనిపించింది అనుకోండి, జారిపోతుంది అక్కడి నుంచి, ఇక్కడ వద్దు అంటుంది. అనుకూలము ప్రతికూలము యందు అది ఉండడానికి ఇష్టపడని స్థితిని, ఆ సంస్కారమును అది పొంది ఉంటే ఆ మనసు కలిగినటువంటి వాడు లక్ష్య సాధన యందు ప్రయాణము సంభవము కాదు. ఎందుకంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. స్థూల శరీరము గొప్పదా, స్థూల శరీరము కన్నా కూడా మనసు యొక్క శక్తి గొప్పదా అని అడిగితే మనస్సే గొప్పది. ఎందుకో తెలుసా? ఈ శరీరము ఎంత శక్తివంతమై ఉండనివ్వండి, అది ఎంత కార్యసాధన యందు సమర్థత కలిగినదై ఉండనివ్వండి, మనసు ప్రతికూల భావనని పొందిందనుకోండి, బా ఎవడ పడతాడండి ఈ బాధ అంతా అని నాకు అనిపించింది అనుకోండి, అంటే మీ మీద ఏ విషయంలోనూ ఉదాహరణ పెట్టడం నాకు ఇష్టం లేక నా మీద పెట్టుకుంటాను. ఎవడు పడతాడండి మీలో ఈ బాధ, ఈ వేడి, ఆఫీస్కి వెళ్ళి వచ్చి సాయంకాలం ఏదో హాయిగా కూర్చోక సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఓ పక్క చెమట కరెంట్ ఉండదు, ఈ పంచె కట్టుకుని ఉపన్యాసానికి బయలుదేరి ఇక్కడికి వచ్చి బట్ట అంతా ఒంటికి అంటుకుపోతూ ఎవడు పడతాడు ఈ బాధ? మానేసేద్దాం. మే జూన్ జూలై ఉపన్యాసాలు చెప్పను, ఈ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో మళ్ళీ చెప్తాను అన్న దగ్గర మనసు ప్రతిపాదించిన చోట నేను నిలబడిపోయాను అనుకోండి, నేను ఇక రాలేను ఉపన్యాసానికి. ఒకవేళ ఉపన్యాసానికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందనుకోండి, ఏమన్నా ఏసీ ఆడిటోరియం అయితే వస్తాను, లేకపోతే నేను రానని చెప్తాను. అవునా కాదా? అంటే ఇప్పుడు ఉపన్యాసం చెప్పే సమర్థత నాకు లేక ఉంది, కానీ ఎందువలన నేను ఉపన్యాసానికి రావడంలో వైముఖ్యత పొందాను అంటే నా మనసు ఇది అనుకూలము కాదన్న దగ్గర ఆగిపోయింది. అనుకూలము కాదన్న దగ్గర ఆగిన కారణం చేత భగవంతుడి గురించి మాట్లాడడంలో ప్రీతి చెందేటటువంటి నా వ్యక్తిత్వమునకు దోషం వచ్చింది. ఇప్పుడు నేను ఆ పని చెయ్యలేని స్థితి నాకు కలిగింది. మే నెల ఎవరివ్వండి, అక్టోబర్ నవంబర్లో ఏవనివ్వండి, వర్షాకాలం ఏవనివ్వండి, భగవంతుడి గురించి చెప్పడమే నాకు ప్రీతిపాత్రము అనుకోండి, అప్పుడు ఈ ప్రతిబంధకములన్నీ నాకు దృష్టిలోకి రావు. ఆ కూర్చోవడం, ఆ చెప్పడం అంతే, ఆ సంతోషం.
ఇది మనసుకి ఎంతకాలము నిలబెట్టి ఉంచుకుంటుందో, మనసు ఆ స్థితి ఎందు నిలబడుతుందో అంతకాలము లక్ష్యమునందు ప్రయాణించగలుగుతాడు. అది అనుకూల ప్రతికూలములకు లొంగిపోయి లక్ష్య సాధన యందు వాటిని గమనించకుండా వెళ్ళగలిగినటువంటి ధృతిని కోల్పోతుందో అప్పుడు నిలబడిపోతాడు, ఎక్కడో ఒక్కడ నిలబడతాడు. అది లోకమునకు ప్రతికూలమనుకున్నది ఆయనకి అనుకూలమనిపించచ్చు, ఆయనకి ప్రతికూలమనిపించినది లోకమునకు అనుకూలమనిపించచ్చు. దానితో సంబంధం కాదు, తన లక్ష్యమునందు తాను ప్రయాణించగలగాలి. నేను ఇలా మాట్లాడే కన్నా మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే మీకు చాలా తొందరగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాలి. అసలు మొట్టమొదటి సమస్య ఎక్కడొచ్చింది వానరులతో? దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు సుందరకాండ ప్రారంభం లేదా కిష్కింధకాండ చివర ఎక్కడొచ్చింది సమస్య అంటే వాళ్ళు సముద్రాన్ని చూస్తూనే డీలా పడిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే మేము 60 యోజనాల కన్నా ఎగరలేం, మేము ప్రయత్నిస్తాం అన్నవాళ్ళు ఎవరు లేరు. చెయ్యి పట్టుకుని ఎగురుదాం అన్నవాళ్ళు లేరు, మేము ఎగరలేం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు సముద్రాన్ని చూశారు, సముద్రములో ఉన్న పాముల్ని చూశారు, సముద్రంలో ఉన్న తిమింగలాల్ని చూశారు, సముద్రములోని రాక్షసుల్ని చూశారు, నిరాధారమైన ఆకాశమును చూశారు, సముద్ర కెరటములు దాని లోతు చూశారు. దాన్ని దాటగలగడం అనేటటువంటిది తన సమర్థతలోనిది కాదని ఎగరగలిగిన కొందరున్నా ఎగరకుండా కూర్చున్నారు. హనుమ ఒక్కరు, ఆయనకి శాప విమోచనం కాగానే మహేంద్రగిరి పర్వత శిఖరము మీద నిలబడ్డారు. నిలబడితే మహర్షి అన్నారు, సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. మరి వీళ్ళందరూ వానరులు, హనుమ కూడా వానరుడే. కానీ హనుమ ఇవన్నీ చూడలేదు. సముద్రము, లోతు, నిరాధారమైన ఆకాశము ఇవి కాదు. ఆయన రామకార్యం మీద వెళ్ళాలి, సీతాదర్శనం కావాలి, అంతే. దాని చేత ఆయన మనసంతా ఎంత సంతోషంతో నిలబడిపోయిందంటే జగామలంకాం మనసా మనస్వి, మనస్సుతో ఆయన లంకను చేరిపోయారు. అంటే అసలు మొట్టమొదట ఏ కార్యక్రమాన్నైనా మీరు సంకల్పం చెయ్యగానే దాన్ని మనసుతో మీరు పూర్తి చేస్తే శరీరముతో పూర్తి చేస్తారు. మీరు మనసుతో హడిలిపోతే శరీరముతో చెయ్యడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. మనసు యొక్క ప్రభావము అంత తీవ్రముగా ఉంటుంది. అసలు ఆలోచన ఎందే అయ్య బాబోయ్ ఏమో మొదలెడుతున్నాం కానీ బాబోయ్ ఇవన్నీ అయ్యే పనులండి అన్నాడు అనుకోండి, ఎవడో ఒకడు తుమ్మితే చాలు, అయిపోయిందంటే ఇంకా చేయలేడు, హడిలిపోతాడు. అసలు ముందు అయ్య బాబోయ్ ఇది ఎలా జరుగుతుంది, ఎలా చేస్తాం అన్నవాడు చేయలేడు. ఇది ఇలా చేయవచ్చు అని ప్రణాళికని రూపకల్పన చేసి ఇది చేయగలిగినదే అని మనసార నమ్మిన వాడెవరో వాడు చెయ్యగలడు. ఒక్కసారి ఎక్కడైనా వైఫల్యం ఉంటుందేమో కానీ వాడు చెయ్యగలడు. ముందు మనస్సు యొక్క లక్ష్యం అది. మనసు జవముతో కూడినదై ఉండాలి, అది సంతోషముగా ఉండుట అన్న మాటకు అర్థం అది. అసలు నేనిది సాధించగలను కృత నిశ్చయంతో ముందు నిలబడడం కాదు. ఏ నిశ్చయాన్ని మీరు చేసుకున్నారో ఆ నిశ్చయం మీకు అనుకూల ప్రతికూలమైనవి అని బయట వాళ్ళకు అనిపించేవి ఎదురొచ్చినా మీకు అలా అనిపించకుండా మీరు లక్ష్యము వైపుకి దూసుకుని వెళ్ళేటప్పుడు మీ మనస్సు అలాగే నిలబడగలిగినటువంటి స్థితిని పొందితే అది సంతోషము. అప్పుడు అలా నిలబడగలడు అని బయలుదేరారు హనుమ. నేను దాటుతాను 100 యోజనముల సముద్రాన్నని. ఏ అడ్డం లేకుండా హాయిగా ఆయనేం దాటి వెళ్ళిపోలేదు. మొట్టమొదట ఆయనకు వచ్చినటువంటి ప్రతిబంధకము అనుకూలమైనది వచ్చింది. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే హనుమ కోణంలోంచి చూసినా మన కోణంలోంచి చూసినా అది అనుకూలమైనటువంటి ప్రతిబంధకం. ఎందుకని? సముద్రుడు మైనాక పర్వతాన్ని పైకి లెమ్మన్నాడు తన గర్భంలోంచి. మహానుభావుడు హనుమ వెడుతున్నారయా, ఆయనకి విశ్రాంతి కల్పించు, కాస్త ఓ పండు తింటారు, కాస్త తేనె తాగుతారు, కాసేపు కూర్చుంటారు, వెడతారు, లే అన్నాడు. లేచింది ఇప్పుడు మైనాక పర్వతం. అది బంగారు శిఖరములతో ఉంది. ఆయన చూశారు.
చూసి దర్శయామాస శృంగాణి సాగరైడ నియోజిత శాతకుంభమయీర్శృంగై సకిన్నరమహోరగై అన్నారు మహర్షి. పాములతోటి, బంగారు శిఖరములతో, చెట్లతో, తేనెపట్లతో, పళ్లతో పైకి లేచే శిఖరాలు. మనస్సు యొక్క ఆనుకూల్యత అంటే ఏంటి? ఇన్ని యోజనములు ఎగిరి వచ్చాను, ఇదేదో తేనెపట్లు అవి ఉన్నాయి, ఒక్కసారి ఆగి కాసేపు ఇదేదో పుచ్చుకుని వెడదాం అనాలి. ఆయన ఏమన్నారంటే మధ్యేలోనతో యస్య విఘ్నోజమితి నిశ్చయ, సముద్రంలోంచి బంగారు శిఖరం ఎందుకు వచ్చింది? ఇది నా కార్యానికి విఘ్నం. అంటే ఏది మనం ఆయనకి అనుకూలం అనుకున్నామో దాన్ని ఆయన అనుకూలము అని భావన చెయ్యలేదు. నా లక్ష్య సాధనకు ఇది అడ్డు, నేను వెళ్ళాలంటే దాని మీదే సంతోషం. మురసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంతో కొడితే చూర్ణములై పడిపోయాయి. మైనాకుడే లేచాడు. లేచి అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, అంతరిక్షంలో నిలబడి అడిగాడు మైనాకుడు, నిపత్యమమ శృంగేషు విశ్రమస్వయభా సుఖం, ఒక్కసారి నా శిఖరముల మీద దిగి కాస్త తేనె పుచ్చుకుని వెళ్ళండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఆయన ఏం కోపగించలేదు. ఒక్కసారి ఇలా ముట్టుకున్నారు చేత్తో. ముట్టుకుని, నాయన ప్రతిజ్ఞాచమయా దత్తానస్థాతవ్యమిహాంతరే, నేను ప్రతిజ్ఞ చేశాను రామబాణం వెళ్ళినట్టు పెడతానని, కాబట్టి నేను ఆగకూడదు. ముట్టుకుని వెళ్ళిపోయారు. అనుకూలముగా అనిపించిన చోట ఆగలేదు, అనుకూలముగా అనిపించిన చోట ముఖము వివర్ణము కాలేదు. అయ్యో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానన్నే అన్న బాధ లేదు. అబ్బా బంగారు పర్వతాలని కళ్ళింత తెరుచుకోలేదు. దేవుటి నేను వెళ్ళవలసింది సీతాదర్శనానికి కదా, ఇది అడ్డొస్తోంది, ఛేదించుకుని వెళ్ళిపోయారంతే. ఉత్సాహమంతా దేని మీద అంటే లక్ష్య సాధన యందు మాత్రమే. ఇది దాటడం తేలిక. ఇప్పుడు సురస లేచింది, నా నోట్లోకి రా అందావిడ. ఇప్పుడు బంగారు పర్వతాలు వచ్చి కూర్చో అంటే కూర్చోను అని వెళ్ళిపోవడం పర్వాలేదు, మనసు సంతోషంతో ఉత్సాహంతో నిలబెట్టారు. ఎదురుగుండా ప్రతిబంధకం ఆయనకి అనుకూలమైనది అని మీరు ఇప్పుడు చెప్పలేరు, అది ప్రతికూలమైనది. మీరు మామూలుగా మీ వైపు నుంచి చూస్తే, మన వైపు నుంచి చూస్తే, మనం హనుమ వైపు నుంచి చూస్తే మనకేమనిపిస్తుందంటే బంగారు శిఖరాలు కనబడితే పెద్ద భయపడేది ఏముంటుందండి, ఒక పెద్ద స్వరూపం అడ్డంగా నిలబడి నా నోట్లోకి రా అన్నప్పుడు అయ్య బాబు ఇదేంట్రా బాబు ఇంత దడ్డు వచ్చింది, దీన్ని మనం దాటగలమా దాటలేమా అని కదా ఆయన చూడాలి. కానీ ఆయన ఎలా ఉన్నారన్నది చెప్పారు మహర్షి. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. ప్రహృష్టవదనం, ఆయన ముఖము అలాగే ఉన్నది, సంతోషముగా ఉన్నది. అంటే అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. ఉత్సాహమంతా రామకార్యంలో లంకాపట్టణాన్ని చేరడమే. దానికి అనుకూలమని మనకనిపించచ్చు, ప్రతికూలమని మనకనిపించచ్చు. అసలు ఆయనకి దానితో సంబంధం లేదు. ఇవన్నీ బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారంతే లంకకి. అంటే మనసు యందు ఆ సంతోషము, ఆ ఉత్సాహం, అంటే ఒకే స్థితి యందు లక్ష్యము మీద దృష్టి పెట్టి వెళ్ళగలిగిన స్థితి. మార్గమాలోకయందూరాదుర్ధం ప్రణిహితీక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ అంటారు మహర్షి. ఆ చూపు నిలబెట్టి ఆ దృష్టి అలాగే పెట్టి వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ, ఆ లక్ష్య సాధన, దాని యందు అటువంటి దృష్టి కలిగిన వారు కాబట్టి ఇప్పుడు సురసని దాటారు. సింహకొచ్చింది, ఆవిడ ఏకంగా నీడ పట్టి లాగింది. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. ఒక్కసారి సూక్ష్మరూపంతో వచ్చి సింహక ప్రాణములను కూడా భంజించి దాటి 100 యోజనములు దాటి ఆవలబొడ్డుకు వెళ్ళి దిగిపోయారు. సుందరకాండ అందుకే పారాయణకాండ. అది ఎన్ని అనుకూల ప్రతికూలములనో చూపిస్తుంది సీతాదర్శనమునందు. పోనీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం సంతోషంగా ఉందా? లోకంలో ఎవరైనా ఇలా ఒకసారి చూస్తే ఇక కన్ను తిప్పలేరో అటువంటివన్నీ ఆయనకి కనపడ్డాయి. ఏదో ఒకటి కాదు. ఆయనకి బంగారం అంటే మక్కువ లేదండి, ఆయనకి పెద్ద అలంకారాలు అంటే మక్కువ లేదండి, అందుకని చెప్పి ఆయన అవన్నీ చూడలేదండి అంటారేమో. అక్కడ ఒంటి మీద బట్ట సరిగ్గా కూడా లేనటువంటి అనేకమైనటువంటి జాతులకు సంబంధించిన అపురూపమైన అందము కలిగిన కాంతలు పడుకుని ఉన్నారు. సీతమ్మేమో అని చూశారు ఆయన, ఆడవాళ్ళు అని చూడలేదు, సీతమ్మ అని వెతికారు.
నచాకులీనా నచ హీనరూపా నదక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య నకామనీయ అన్నారు మహర్షి. అంతటి అందగత్తెలు అక్కడ పడుకుని ఉన్నారు. సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, సీతమ్మ కాదు, అంతకన్నా ఇంకొక కొద్దిగా దాటి ఆయన మనస్సు నిలబడలేదు, దాటిపోయారు. పోని ఆడవాళ్ల విషయంలో అసలు పట్టింపు లేని ఘోటక బ్రహ్మచారి అనుకుందామా. అప్పటి వరకు గుక్కెడు మంచినీళ్లు తాగలేదు. కన్నతల్లి బిడ్డల్ని పిలిస్తే భోజనానికి ఎలా ఉంటుందో అక్కడ ఉన్న వంట పాత్రల్లోంచి వస్తున్న వాసనలు అలా ఉన్నాయన్నారు మహర్షి. ఇప్పుడు కనీసం దానికి వశం కావాలా, వెళ్ళి నోట్లో వేసుకుందాం అనుకోవాలా? కాదు, దృష్టి సీతాదర్శనమునందే. కాబట్టి దదర్శ హరిషార్దూలస్తస్య రక్షపతే గృహే మృగాణం మహిషాణంచ వరాహాణంచ భాగశః. దీన్ని చూడలేదు, పానశాల దాన్ని పట్టించుకోలేదు, ఇన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ ఎక్కడా అసలు మనసు వైక్లభ్యమును పొందకపోతే ఇక సుందరకాండలా. ఇంతటి మహానుభావుడు ఒక చోట అన్నారు, చతురంగుళమత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయసః. ఇక్కడి వరకు లక్ష్యమునందు మాత్రమే దృష్టి పెట్టి అన్నిటినీ త్రోసిరాదని వెతికారు. ఒకసారి అన్నారు, 4 అంగుళాలు వదలకుండా లంకంతా వెతికా, సీతమ్మ దర్శనం అవల, కాబట్టి నేను చచ్చిపోతానన్నారు. అలా అనుకునే ముందు అనుకున్నారు, అందుకు సుందరకాండకు అంత శక్తి వచ్చింది. మనస్సుదేనండి, ఏదైనా మనస్సు నిలబడగలిగితే సాధించగలడు. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హిముత్తమం అన్నారు. అనిర్వేద శ్రియోమూలం, నిర్వేదమును పొందకుండా సంతోషముగా మనసుని నిలబెట్టగలిగిన వాడెవరో, అనుకూల ప్రతికూలములను లెక్కలోకి పెట్టుకోకుండా దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసును ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతు, కార్య సాధనకు హేతు. అదే అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. సమస్తమైన విషయములను సాధించుటకు లోకమునందున్న ఏకైక మార్గము మనసును సంతోషముగా నిలబెట్టుట ఒక్కటే. అలా నిలబెట్టలేనివాడు ఏ కారణమునకైనా అనుకూలము ప్రతికూలము అన్న 2 విషయములను దృష్టిలో పెట్టుకుని నిలబడిపోయేవాడు కార్యసాధకుడు కాలేడు. కాబట్టి అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోతి సహా తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హిముత్తమం. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను, పరమ సంతోషంతో నిలబడతాను. మళ్ళీ మనసుని పూర్వస్థితి ఎందుంచి మళ్ళీ వెతుకుతాను లంకని. మళ్ళీ వెతికారు. ఇంత వెతికిన మహానుభావుడు సీతమ్మ కనపడలేదని ఆత్మహత్య చేసుకుంటాడు. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హతృష్వా జనకాత్మజాం. చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు, ఇక్కడే ప్రాయోపవేశం చేస్తానన్నారు. మనసు అటువంటి స్థితి యందు నిలబెట్టి లక్ష్య సాధన చేసేటటువంటి గురి కలిగిన మహాపురుషులు, అటువంటి భగవద్భక్తి తత్పరులు ఎప్పుడైనా చిన్న వైక్లభ్యాన్ని పొందినా మళ్ళీ పరమేశ్వరుడే రక్ష చేస్తాడు. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఆత్మహత్య చేసుకు చచ్చిపోతాననేటటువంటి ఆలోచనే దోషభూయిష్టం. కాబట్టి జీవం భద్రాణి పశ్యతి, చచ్చిపోతే ఏమొచ్చింది, కాబట్టి నేను మరణించకుండా నేను బ్రతికే ఉంటాను. బ్రతికి ఉండి సంతోషంగా మళ్ళీ నేను పూర్వపూనికతో నిలబడితే జీవం భద్రాణి పశ్యతి, మంగళములను చూడగలను. ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు. మీకు తెలుసు, తర్వాత సీతమ్మ తల్లి దర్శనం చెయ్యగలిగారు మహానుభావుడు, ఆవిడ అనుగ్రహంతో చెయ్యగలిగారు. కాబట్టి మనిషి నిలబడడం అన్నది చాలా ప్రధానం. ఆ ఉత్సాహమును కాని మనసు కోల్పోయిందా, సంతోషమును కాని కోల్పోయిందా, లక్ష్యమునందు దృష్టి పెట్టగలిగిన స్థితి కాని పోయిందా, ఇక వాడేదీ సాధించలేడు. అందుకే
కిష్కింధకాండలో లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో ఒక మాట అంటారు. రాముడు ఒకానొక నాడు విశేషమైన శోకానికి గురైపోయాడు. ఎంత గురైపోయాడంటే ఇక సీతమ్మ కనపడదు. లక్ష్మణ, నా శరీరం పడిపోతుంది, నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఒక మాట చెప్పారు. ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాహత్తరం బలం స్వోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య, ఉత్సాహమును ఉంచుకున్న వాడెవరో, మనసును సంతోషముతో నిలబెట్టి లక్ష్యము వైపుకి నడిచిన వాడెవరో వాడు సాధించగలడు. మనసు ఎప్పుడు విచలితమైపోతుందంటే 2 కారణముల చేత పడిపోతుంది. ఒకటి శోకము భయము. శోకము భయము అక్క చెల్లెళ్ళు. రెండవది అసంతృప్తి. ఎక్కడ అసంతృప్తి ఉందో అక్కడ ఇక మనసు లక్ష్యము వేటికి వెళ్ళలేదు. అందుకే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. ఉన్నదానితో సంతోషంగా ఉండగలగడం, లక్ష్యమును సాధించుట యందు దృష్టి పెట్టి అనుకూల ప్రతికూలములను విడిచిపెట్టి లక్ష్య సాధన యందు నడవగలగడం, ఇది సంతోషం. అది లేనినాడు దుఃఖం. అది లేకపోవడమే దుఃఖము. కిం దుఃఖం? అసంతోషం. నాకొక్కటి చెప్పండి, దుఃఖము అన్న మాటకు అర్థం అసంతోషం అంటే ఏమండి మరి కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉండదా అని మీరు నన్ను అడగచ్చు. అప్పుడు అది సంతోషమే కదా, అది అప్పుడు ఎందుకు సంతోషం కాకుండా పోయింది అంటే, మీకు ఏది కలిసి వచ్చింది అది మీ దగ్గర ఉంది అని మీరు సంతోషపడిపోతున్నారో దానికి ఒక క్రీనీడ ఉంటుంది. నేనింత ప్రేమించే వస్తువు, నేనింత ఇష్టపడే వస్తువు, ఇది నా చెయ్యి జారిపోతుందేమోనన్న బెంగ మీకు ఎప్పుడూ ఉంటుంది. అభద్రత దాన్ని అనుసరించి ఉంటుంది. అది చెట్టు కొమ్మ సూర్యుడికి అడ్డొచ్చి తప్పుకున్నట్టు అది ఉందన్న ప్రీతి, అది ఎక్కడ జారిపోతుందోనన్న బెంగ. 2 ఏకకాలమునందుంటాయి. ఎక్కడ ప్రీతి అప్రీతి, అనుకూలత ప్రతికూలత, ఈ 2 మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయో అంతకాలము వాడు లక్ష్యమును సాధించలేడు. అనుకూలము ప్రతికూలము 2 లేవు, లక్ష్యమును సాధించుట ఒక్కటే, అంతే. అలా వెళ్ళగలిగిన వాడెవరో, ఇక అనుకూల ప్రతికూలములకు లొంగకుండా ఉండగలిగిన వాడెవరో వాడే లక్ష్యమును సాధించగలడు. మీరు అందుకే చూడండి, కేవలము లక్ష్యమును సాధించుట యందు అనుకూలత ప్రతికూలత విడిచిపెట్టి వెళ్ళగలిగినటువంటి వాళ్ళని కొంతమందిని తయారు చేస్తుంటుంది ప్రభుత్వం. మీరు మొన్న చదివి ఉంటారు. వాళ్ళు గాలి, నీరు, నిప్పు, ఎండ, ప్రాణాలు, భయం ఏముండవు, లక్ష్య సాధన ఒక్కటే, అంతే. అటువంటి దృష్టి కలిగినటువంటి వ్యక్తి లక్ష్యమును సాధించగలడు. శరీర బలం కాదు, మనసు సంతోషముతో నిలబడింది. సంతోషం అంటే అనుకూల ప్రతికూలములకు అది చూడదు. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే మనమందరం ఏది అనుకూలం అనుకుంటున్నామో అది వాళ్ళు అనుకూలం అనుకోరు. మనమందరం ఏది ప్రతికూలం అనుకుంటున్నామో అది వాళ్ళు ప్రతికూలం అనుకోరు. వాడు దాన్ని కూడా అనుకూలంగానే భావన చేస్తాడు. అది సంతోషంతో నిలబెట్టడం అన్న మాటకు అర్థం. నాకు ఇది చెప్తున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వికలాంగులకు, అంటే శరీరావయవములు సరిగా లేనటువంటి వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించారు. అటువంటి వాళ్ళందరూ ఆటలు ఆడుతుంటే ఒక 1000 మంది పిల్లల్ని రాష్ట్రపతి భవన్కి పిలిపించారు కలాం గారు. 1000 మంది పిల్లలు వచ్చారు. వస్తే ఆయన లోపల ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. 1000 మంది పిల్లలు వచ్చారండి, అందరూ వికలాంగులు. మీరు వాళ్ళను ఉద్దేశించి 2 మంచి మాటలు చెప్పాలి అన్నారు. వెంటనే ఆయన ఆలోచించారు, ఆ పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడడం అంటే ఏం మాట్లాడాలి? అయ్యో పాపం మీకు వికలాంగులు, మీకు కాళ్ళు లేవు, చేతులు లేవు అని కాదు కదా మాట్లాడవలసింది. వాళ్ళు ఉత్సాహపడేటట్టు మాట్లాడాలి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ శరీర దౌర్బల్యం ఉన్నదో దానిని వారు మనోబలంతో అధిగమించగలిగినట్టు మాట్లాడగలగాలి కాదు. ఆయన వెంటనే ఒక పద్యాన్ని రచన చేశారు. నేను మీకు తెలుగులో దాన్ని చెప్తాను. ఆయన బయటికి వచ్చి కాగితం తీసుకుని ఆ పద్యం చదివారు పిల్లలను ఉద్దేశించి. అందులో ఆయన అన్నారు, మీలో చాలా మందికి శరీరావయవములు సరిగా లేవు, కానీ మనందరం పరమేశ్వరుని బిడ్డలం.
మీకు అవయవములు కొంతమందికి ఉండవలసిన అవయవములు ఉండవలసిన రీతిలో మీలో అందరికీ ఉండి ఉండకపోవచ్చు. సామాన్య మనుష్యునికి ఏ అవయవములు ఉంటాయో అందులో ఒక్కొక్క అవయవము మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి లోపం. ఒకడికి కాలు లేదు, ఒకడికి చెయ్యి లేదు, అలా. కానీ మీ అందరికీ ఉన్నది మాత్రం ఒకటి ఉంది. అదే వజ్ర సదృశమైన మనస్సు, మొక్కవోని మనస్సు, నిరుత్సాహమును పొందని మనస్సు, ఎప్పుడూ సంతోషముతో ఉండగలిగిన మనస్సు. మీ మనస్సుకి ఆలంబనము కూడా ఒకటి ఉంది. ఏమిటో తెలుసా? అనుకూలముగా కాని ప్రతికూలముగా కాని ఉండగలిగిన పరమేశ్వరుడు అనుకూలమై మీకున్నాడు. కాబట్టి మీకు బెంగలేదు. ఈ మాట ఆయన పద్య రూపంలో చదివారు వాళ్ళని ఉత్సాహపరచడానికి. చాలా గొప్ప సందేశం. ఆయన చదివితే ఒక కాళ్ళు లేవు ఒక పిల్లాడికి, ఎక్కడి వరకు కాళ్ళు లేవు. ఇరాన్కి చెందినటువంటి పిల్లవాడు డేకుతూ కలాం గారి దగ్గరికి వచ్చి ఓ కాగితం అందించాడు. ఆయన వంగి ఆ కాగితం అందుకుని చదివారు. అది పర్షియన్ భాషలో. ఈయన ఓ పద్యం చెప్తే అతను వెంటనే ఓ పద్యం రాశాడు. ఆయన తీసి చదివి ఆ పిల్లవాడి వంక చూశారు. ఆయన చెప్పుకున్నారు, నా జీవితంలో నేను ఆ సందర్భాన్ని మరిచిపోలేను అని చెప్పారు. అతను పర్షియన్ భాషలో రాసిన కవిత్వం ఏమిటంటే, నాకు కాళ్ళు లేవు, నా మనసు నాతో అంది, నువ్వు ఏడవకు కాళ్ళు లేవని, నీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎవరి ముందు మహారాజులే వచ్చినా మోకరిల్లవలసిన అవసరం నీకు లేదు. కాబట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను, ఆ స్థితి నాకొక్కడికే ఉంది అని రాశాడు. కలాం గారి కళ్ళ నీళ్లు వచ్చాయి. అబ్బా, అందరూ కాళ్ళు లేవంటారు, కానీ అతను కాళ్ళు లేవనలేదు, ఒకరి ముందు మోకరిల్లవలసిన అవసరం లేదు నాకు, అందుకని పరమేశ్వరుడు పెట్టలేదన్నాడు. ఏమి భావన! ఆ సుసంపన్నమైన భావన చేత అతను తన శరీర వైక్లభ్యాన్ని అధిగమించాడు. ఒక్కొక్క మహాపురుషుడు ఎక్కడ తయారవుతాడంటే, మనము ప్రతికూలము అనుకున్న దానిలో శాశ్వతమైనటువంటి వ్యవస్థని దిద్ది తయారవుతాడు. మహాత్ముడిగా గాంధీ ఎప్పుడు అవతరించారు? ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ టికెట్ కొనుక్కుని ట్రైన్లో వెళ్ళిపోతున్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఎవరో ఒక తెల్లటివాడు లోపలికెక్కి, ఈ నల్లటివాడు కూర్చుంటే ఫస్ట్ క్లాస్లో నేను కూర్చోనన్నంత మాత్రం చేత తెల్లవాళ్ళు వచ్చి నాకు టికెట్ ఉంది నేను కూర్చుంటానని వాదిస్తున్నటువంటి గాంధీ గారిని ప్లాట్ఫామ్ మీదకి తోసేసి ఆయన యొక్క పెట్లన్నీ విసిరిపారేశారు. విసిరిపారేస్తే ఆయన ప్లాట్ఫామ్ మీద పెట్లు తీసుకుని వేచి ఉండు గదిలోకి వెళ్ళిపోయారు, వెయిటింగ్ రూమ్లోకి. వెళ్ళిపోతే ఆయనకి విపరీతమైన చలేసింది. ఆయన కోటు తీసి వేసుకోలేదు పెట్లోంచి. ఎందుకు వేసుకోలేదో తెలుసా? ఇవాళ నాకు చలేస్తే నేను పెట్టి తీసి కోటు వేసుకుంటాను, కానీ కోటు వేసుకుంటున్నప్పుడు కూడా నన్ను అవమానకరంగా మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు శాశ్వతంగా ఈ సమస్యకు ఒక పరిష్కారము లభించాలి. అందరూ ఏది నాకు అవమానము జరిగినది అనుకుంటున్నారో అందులోంచే ఒక కొత్త శకం ప్రారంభం కావాలన్నారు. అంతే. ఆయన సత్యాగ్రహ సిద్ధాంతం, అహింసా పోరాటం అక్కడ ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో ఆ రైల్వే స్టేషన్లో ఒక బోర్డు ఉంటుందిట. ఇక్కడే మహాత్మా గాంధీ ఆఫ్ ఇండియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన లగేజ్ని ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా విసిరేశారు అని వెయిటింగ్ రూమ్ వైపు బాణం గుర్తు పెట్టి ఇక్కడే గాంధీజీ కూర్చుని ఆలోచించి వర్ణ వివక్షకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇక్కడి నుంచే వర్ణ వివక్షకి వ్యతిరేక పోరాటం ప్రారంభమై అందరూ ఒక్కటే అన్న సిద్ధాంతం ప్రారంభమై భారతదేశపు దాస్య శృంఖలాలు తెగిపోయే అహింసాత్మకమైన సహాయ నిరాకరణోద్యమంతో కూడుకున్నటువంటి భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కావడానికి ఇక్కడే బీజములు పడ్డాయని బోర్డు ఉంటుందిట. అంటే మనం అనుకూలము కాదు, అవమానింపబడ్డాడన్న చోట ఒక మహాత్ముడు ఆవిర్భవించాడు. ఒక కాళ్ళు లేవు అని మనం అనుకున్నటువంటి చోట ఒక మహాత్ముడు, ఒక పిల్లవాడి యొక్క మనసులో అటువంటి ఆలోచన ఉద్భవించింది. వాడికి కాళ్ళు లేకపోవడం కాదు, కాళ్ళు ఉండి పిరికి మనసున్న వాడికన్నా కాళ్ళు లేకపోయినా కొన్ని రెట్ల బలమైన మనస్సుంది. వాడు మహాత్ముడు కాగలడు. ఎవడి మనసా సంతోషముతో ప్రహృష్టముగా నిలబడగలదో వాడు మాత్రమే మహాత్ముడవుతాడు తప్ప అందరూ మహాత్ములు కాలేరు. కాబట్టి దుఃఖం అనగా ఏమి అంటే అనుకూలము ప్రతికూలము అన్నదానికి లొంగిపోవుట.
లక్ష్యమునందు మనసు నిలబెట్టినటువంటి వాడికి అనుకూలము ప్రతికూలము రెండు మాటలు లేవు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. మహానుభావుడు. ఆ భారతదేశంలో సాంకేతిక రంగమునందు ఒక మహర్షి సదృశుడు. అటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి చరిత్ర మీరు ఎప్పుడన్నా చదివితే తెల్లబోతారు. 13వ ఏట తండ్రి చనిపోయారు. ఆయనకి ఈ సాంకేతిక విద్య ఇంజనీరింగ్ చదువుకోవాలి అని కోరిక. మైసూరులో మేనమామ గారి ఇంటికి వెళ్ళారు. చదువుకోవడానికి, స్కూల్లో చదువుకోవడానికి కూడా డబ్బులు లేవు. చదువుకోవాలి అంతే ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పడినటువంటి శ్రమ చదివితే అసలు ఇలా ఎలా చేశారనిపిస్తుంది. ప్రతిరోజు తన ఇంటి నుంచి 10 మైళ్ళ దూరం నడిచి ఒక మంత్రి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. 20 మైళ్ళంటే దగ్గర దగ్గరగా 25 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. అంటే రోజుకి 25 కిలోమీటర్లు నడిచి ఒక పిల్లవాడు, ఇంకా హై స్కూల్ చదువు కూడా చదువుకోని పిల్లవాడు 25 కిలోమీటర్లు ప్రతిరోజు నడిచి మంత్రి గారి పిల్లలకి పాఠం చెప్పి డబ్బు సంపాదించి ఆ డబ్బుతో స్కూల్లో చదువుకుని కష్టపడి తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్తో పూణే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుని ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి గోల్డ్ మెడల్ సంపాదించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సంపాదించారు అనకండి. ఆయన సంపాదించడంలో లక్ష్యం మీద నిలబడినటువంటి ఆయన దృష్టి అనుకూలము ప్రతికూలము అన్న రెండిటిని విడిచిపెట్టి లక్ష్యమును సాధించుటయందు మనసు ఎప్పుడూ అదే ప్రహృష్టతతో నిలబడిపోయిందంటే అదే సంతోషం. నేను ఆ లక్ష్యం వైపుకు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు రోజు 20 మైళ్ళు నడిచొచ్చినా నేను చదువుకోవడానికి డబ్బు వస్తాను. ఇప్పుడు నేను చదువుకోగలను. 20 మైళ్ళు నడిచిన పిల్లవాడికి తండ్రి లేడు, తల్లి దగ్గర లేదు, మేనమామ ఇల్లు, పేదరికం, తినడానికి సరి అయిన తిండి లేదు. ఎంత కష్టపడ్డాడో. నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నారు. మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా. ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక. ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు. రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదినా పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది. నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు. ఉన్నదే ముగ్గురం తిందాన్రా అన్నాడు మహానుభావుడు. వరండాలో పడుకునేవారు. ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది. ఆయనకి సంతోషం, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని. అంత కష్టపడి చదువుకున్నాడు. రేపు ల్యాబొరేటరీ ఉంది, అందరూ బూట్లు వేసుకు రావాలి, ఫలానా రకం షూ వేసుకోవాలి అని. ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు? ప్రిన్సిపాల్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. 7:30 అయిపోయిన తర్వాత లోపల అందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటికి వచ్చారు. బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు ఉచ్చరించి ఆ పిల్లవాడిని అన్నారు, ఏమి ఇక్కడి నుంచి ఉన్నావు, రాత్రి 7:30 అయినా. అతను, అయ్యా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వలవల ఏడిచేశాడు. ఆయనకి అర్థమైంది. నీకు డబ్బు లేదా అని అడిగారు. లేదు, అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు. రా కారిక్కు అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు. అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలేని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని మార్చి ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున కాలేజీలో ఉన్నటువంటి పరికరాల్ని పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన. అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు, గురువుగారు నా కన్నుల వెంట అశ్రుధారలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు. లక్ష్యశుద్ధి, నేనిది సాధించాలి. కష్టమా సుఖమా ఒకనాడు నేను అనుకున్నదవుతాను, అప్పటి వరకు నేను ఇలా కష్టపడవలసిందే అంతే. సాన పెడితే కానీ వజ్రానికి కాంతి రాదు, పుటం పెడితే కానీ బంగారానికి మెరుపు రాదు. కర్ర లోపల అగ్ని ఉంటుంది, కర్రని కర్రతో రాపాడిస్తే కానీ నిప్పు పైకి పుట్టదు. నీరు భూమిలో ఉంటుంది, భూమిని తవ్వితే తప్ప జలపడదు. లక్ష్యమునందు శుద్ధి లేనివాడు మనసు అనుకూలమో ప్రతికూలమో అని ఆగిపోయినవాడు కార్యమును సాధించలేడు. ఎక్కడ మనసు సంతోషముతో నిలబడుతుందో వాడికి సుఖ దుఃఖములు లేవు.
వాడికి ఇది అనుకూలంగా ఉందని లేదు, ఇది ప్రతికూలంగా ఉందని లేదు. ఆ రెండూ వాడి శరీరానికి అంటితే కదూ, వాడికి ఆ పట్టింపు లోపల పట్టుకుంటే కదూ. ఏది పట్టుకోవాలి? మనస్సు పట్టుకోవాలి. బాగుంది బాగులేదు అన్న రెండు మాటలు పట్టుకోవాల్సింది మనస్సు. ఆ మనస్సు బాగుందన్న దాని మీద లేదు, బాగులేదన్న దాని మీద లేదు. తను దేని మీద దృష్టి పెట్టాలనుకున్నాడో దాని మీదే నిలబడిపోయింది ఆ దృష్టి. ఇక అనుకూలము ప్రతికూలము ఆయనకి ఎలా తెలిసాయి? ఆయనకి తెలియవు. ఆత్మని తెలుసుకోవాలనుకున్నటువంటి భగవాన్ రమణులు అరుణాచలం పాతాళలింగం దగ్గర కూర్చుని తపస్సు చేస్తుంటే తేళ్లు జెర్రులు తొడల కింద పట్టి కొరికేస్తే మాంసపు ముక్కలు ఉడిపోయి నెత్తురు కారి అట్టలు కట్టింది. ఆయనకి తెలియలేదు. లక్ష్యశుద్ధి, మనసు అనుకూలము ప్రతికూలము అన్న రెండు మాటల చేత ప్రభావితము కాకుండా నిలబడగలిగితే అటువంటి మనస్సు సంతోషము కలిగిన మనస్సు. అటువంటి మనస్సు సాధించలేదు అన్నది లేదు. అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో మనసు యొక్క అనుకూలత, మనసు యొక్క ప్రతికూలత, ఈ రెండిటి దగ్గర ఆగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు లక్ష్యములు పెద్ద పెద్దవి నోటితో చెప్పగలడేమో కానీ వాడు మాత్రము జీవితంలో ఆ లక్ష్యములు సాధించలేడు. తెల్లవారుజామున 4 గంటలకు అలారం పెడతాడు. 4 గంటలకి లేస్తాను, 4 నుంచి 7 వరకు 3 గంటలు చదివేస్తాను, 3 గంటలంటే గంటకి 25 పేజీలు చెప్పిన 75 పేజీలు చదువుతానంటాడు. అలారం కొట్టినప్పుడు దాన్ని ఇలా నొక్కేసి పడుకుని నిద్రపోయి 8 లేస్తాడు. ఎలా సాధిస్తాడు లక్ష్యం? 4 గంటలకి నిద్ర లేవలేని వాడు లక్ష్యాన్ని సాధిస్తాడా? 4 గంటలకి అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు, వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కుని కూర్చున్నవాడున్నాడే, వాడు కార్యమును సాధిస్తాడు. మహాత్ములెవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే, ఎంతో నలుగుడు పడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. లేనివారు మహాత్ములు కాలేరు. ఓర్చగలగాలి. ఓర్చడంలో ఏదో కష్టపడిపోతున్నానన్న భావన కాకుండా నీ లక్ష్యమేదో ఆ లక్ష్యమునందు నువ్వు నడుస్తున్నప్పుడు నీకు దానిలో మనసు ప్రహృష్టమై ఉండగలగాలి. అలా ఉండగలిగితే నీవు నీ లక్ష్యమును సాధించగలవు. నీకు సుఖము దుఃఖము అన్న రెండు లేవు. అలా కానంత కాలము అది దుఃఖమే. అనుకూలంగా ఉన్నా దుఃఖమే, ఎందుకంటే అది ఎక్కడ పోతుందో అని బెంగ. ప్రతికూలంగా ఉన్నా భయమే, ఎందుకంటే దానికి వాడు తట్టుకోలేడు. కాబట్టి దుఃఖం ఏది? కిం దుఃఖం? అసంతోష. సంతోషముగా ఉండలేకపోవడమే దుఃఖము. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. ఈ ప్రతిపాదన అర్థం చేసుకున్న నాడు వ్యక్తి మనసుకి తాను లొంగడం కాదు, ఆగి వెనక్కి తిరిగి చూసి మనసుకి శిక్షణ ఇవ్వగలిగిన స్థితికి వస్తాడు. నోర్మోయ్, లక్ష్యమును సాధించవలసిందే. వ్యాపారస్తుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనాన్ని తీసి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తాడు. నీకత్యంత ప్రీతిపాత్రమైన శరీరము ఖేదపడుతున్నా పరమేశ్వరుణ్ణి చేరడానికి నువ్వు ఖేదం అనుభవించవలసిందే. ఇందులో అనుకూలము ప్రతికూలము రెండు మాటలు కుదరవు. ఈశ్వర ధ్యానమునందు అలా కూర్చుంటానంతే. నొప్పెట్ని కాళ్ళు, తిమ్మిరి లెక్కని, ఊడిపోని చర్మం, ఏమైపోని ఆ లక్ష్యం అంతే. దాచి దీన్ని జాగ్రత్త చేస్తే ఉంటుందా? ఒకనాడు దోషుడు బూడిద. అది కాకముందు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. లక్ష్యమునందు నువ్వు నిలబడగలిగితే నీకు అనుకూలము ప్రతికూలము లేవు, సంతోషముగానే ఉన్నావు. నీకు సంతోషము లేదు, దుఃఖమున్నది ఎప్పుడు? నీ మనసుకి సంతోషము లేనప్పుడు. అంటే అది ఆ స్థితి యందు నిలబడలేకపోతే దుఃఖమే. ఏది జారుతున్నా దుఃఖంగా ఉంటుంది, ఏదన్నా నీకు అనుకూలంగా అనిపించింది వచ్చినా అది పోతుందేమో అన్నది దుఃఖంగా ఉంటుంది. కరెంటు ఉన్నా దుఃఖమే, ఎందుకంటే కరెంటు పోతుందేమో అని ఏడుస్తాడు. కరెంటు పోయినా దుఃఖమే, పోయిందని ఏడుస్తాడు. కాబట్టి ఎప్పుడూ దుఃఖమే. నాతో ఒక ఆయన ఓ మాట అన్నాడు. ఓసారి నేను అన్నాను, బా ఏమి ఎండలండి, ప్రాణం పోతోంది అన్నాడు. అది ఋతుధర్మం కదండి. చలిగా ఉంది, మనకి చల్లగా ఉంది అని ఎలా అనుకుంటామో, ఋతుధర్మం ఈశ్వరుడు ఆ ఋతువును అలా ప్రకాశింపచేస్తున్నాడు. ఋతు సుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ. ఋతువు విష్ణు స్వరూపం అని చెప్తున్నాగా. ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపన
ఆయనే కదా ఋతుస్వరూపంలో ఉన్నవాడు. కాబట్టి ఆయన కౌగిలింత. కాబట్టి దాని గురించి ఎక్కువగా విమర్శ చేయడం ఎందుకు? అలా లేకపోతే ఈ లోకంలో ఉండకూడని చాలా ప్రాణులు ఎలా నశిస్తాయి? ఎండగా ఉంది కాబట్టి దోమలు తగ్గుతాయి, లేకపోతే ఇన్ని దోమలు పెరిగిపోతాయి. కాబట్టి గబుక్కుని కోటేశ్వరారు అంత ఎండలుగా ఉన్నాయని ఎండలను అండం ఎందుకండి 10 మాటలు అన్నాడు. నేను తెల్లబోయా, ఇన్ని మాటలు ఇన్ని ఉపన్యాసాలు చెప్పి నాకు ఈ భావన కలగలేదురా, నువ్వు చెప్పావు ఈ భావన. అందుకే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం, ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం. ఆ భావన యందు నిలబడడం గొప్ప. 10 మాటలు ఉపన్యాసం చెప్పడం గొప్ప కాదు. మనస్సు అలా నిలబట్టగలిగితే ఆనాడు దుఃఖమన్న భావన లేనే లేదు. మనసు ఎప్పుడూ ప్రహృష్టముగా అలాగే ఉంటుంది అని శంకర భగవత్పాదులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం. కాబట్టి ఆయన కిం దుఃఖం అసంతోష అని కిం జాడ్యం అని అడిగారు. అడిగి ఆయన అన్నారు పఠతోపి అనభ్యాస. ఎంత అందంగా ఉంటాయో ఆయన చెప్పే జవాబులు. కిం జాడ్యం, జాడ్యం అనగా ఏమి అని అడిగారు. వీడికి జాడ్యం అండి, వీడి జడుడు అంటుంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏమి అంటే శంకరుడు సమాధానం చెప్తున్నారు. పఠతోపి అనభ్యాస. అపి అంటే కూడా అని సంస్కృతంలో. పఠతోపి చదివి కూడా అన్నప్పుడు తెలుసుకుని కూడా అని. చదివే అని మీరు అర్థం తీసుకోకూడదు, తెలుసుకుని కూడా అనభ్యాస. అభ్యాస అన్న మాటకి యథార్థమైన అర్థం ఏమిటంటే ఊతముగా తీసుకొనుట, ఆచరణలోనికి తెచ్చుట. ఏది మీరు ఊతంగా తీసుకున్నారో దాన్ని మీరు ధరించారు అని. ధరించుట, ఆచరించుట. కాబట్టి ఏది చదివాడో ఏది తెలుసుకున్నాడో దాన్ని ఆచరించని వాడు జడుడు. వాడికి తెలుసు బొట్టు పెట్టుకోవాలని, వాడు బొట్టు ఒక్కటే పెట్టుకోడు, వాడే జడుడు. జడుడెక్కడో ఉండడు. రోజూ ఉపన్యాసం విన్నా బొట్టు పెట్టుకోని వాడెవరో వాడు జడుడు. పఠతోపి అనభ్యాస. ఎందుకు వింటున్నాడు? వింటాడంతే, ఏది ఆచరించాడు. ఆచరణలోనికి తెచ్చుకోని వాడెవరో వాడే జడుడు. జడత్వం ఉన్నవాడు ఏమవుతాడు? ఆచరణ లేదు కనుక నశించిపోతాడు. లోకంలో అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? ఉపన్యాసం చెప్పడం గొప్ప, ఆచరించడం గొప్ప అంటే నేను ఈ ఉపన్యాసం చెప్పడం కన్నా ఉపన్యాసం మానేసి ఇంటి దగ్గర సహస్ర గాయత్రి చేస్తే అది గొప్ప. నేను ఉన్న మాట ఉన్నట్లు చెప్తున్నాను. ఆచరించుటయే గొప్ప. ఆచరణ చేతనే సార్థకతను పొందుతాడు. ఏది ఆచరించావో అది నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు అన్నం తిన్నావు, ఆకలి తీరుతుంది. నువ్వు నిద్రపోయావు, బడలిక తీరుతుంది. నువ్వు ఆచరించావు, అభ్యున్నతి పథంలోకి నడుస్తావు. నువ్వు ఆచరించలేదు, అభ్యాసము చేయలేదు, నీవు అసలు అభ్యున్నతి మార్గంలో అడుగు పెట్టడం అనేటటువంటి మాట లేనే లేదు, అసలు ఉండదు. ఎందుకని? ఒకసారి మార్పు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఇత పూర్వం నువ్వు ఎలా ఉన్నావు సంబంధం ఏం లేదు, అనవసరం, దాని గురించి చర్చ లేదు అసలు. ఇప్పుడు నువ్వు విన్నావు, మారావు, అదొకటే కావాలి. లోకంలో పుట్టుకతోటే అన్నీ తెలుసున్న వాళ్ళే అయితే లోకమంతా సుఖబ్రహ్మలతో నిండిపోతుంది. లోకంలో అందరికీ అన్నీ తెలిసి ఉండవు, తెలియని వాళ్లే ఉంటారు. కానీ తెలుసుకోవడం ఎంత గొప్పో తెలుసుకున్నది ఆచరించడం అంత గొప్ప. తెలుసుకోవడం కన్నా ఆచరించడం గొప్ప. తెలుసుకుని ఆచరించకపోవడం అనర్థదాయకం, అత్యంత ప్రమాదకరమైనటువంటి లక్షణం. అందుకే ఎప్పుడు లోకంలో ఇద్దరి గురించి 2 శ్లోకాలు చెప్తారు. ఈ 2 శ్లోకాలు ఈ ఇద్దరు వ్యక్తుల్ని నీ జీవితంలో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకో. ప్రత్యేకించి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలుసా? పిల్లలకి చెప్పాలి. పెద్దలకు వద్దని నేను అంటలేదు, కానీ పిల్లలకి ప్రధానంగా నేర్చుకోవాలి. ఎందుకంటే అనుష్ఠించవలసినటువంటి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళు. దుర్యోధనుడు, మహాభారతంలో దుర్యోధనుడు ఒక మాట అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఋషులందరూ ఆయనకి ధర్మం చెప్పారు. పాడైపోతావయా, ధర్మాన్ని ఆచరించు, బాగుపడతావు. ఎందుకు? పెద్దవాడు అన్నగారు ధర్మరాజుతో విరోధిస్తాయంటే ధర్మంతో వ్యతిరేకించకూడదని ఇన్ని మాటలు చెప్పారు. ఆయన ఏమన్నాడో తెలుసా? జానామి ధర్మన్న చమే ప్రవృత్తి, జానామ్య ధర్మన్న చమే నివృత్తి, కేనాపి దేవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు.
జానామ్య ధర్మం, నాకు ధర్మం తెలియదు అనుకుంటున్నారా మీరు? నాకు తెలుసు ధర్మం. నేను అన్నీ చదువుకున్నాను, నాకు గురువుగారు చెప్పారు, అన్నీ తెలుసుకున్నాను. నచమే ప్రవృత్తి, నాకు అది ఆచరించాలనిపించదు. జానామ్యధర్మం, అధర్మము కూడా నాకు తెలుసు. ధర్మం ఎలా తెలుసో అధర్మము కూడా నాకు తెలుసు. కానీ నాకు ఆ అధర్మము ఆచరించకుండా ఉందామనిపించదు. ధర్మము తెలుసు, ఆచరించాలనిపించదు. అధర్మము తెలుసు, ఆచరించకుండా ఉందామనిపించదు. అధర్మము ఆచరిద్దామనిపిస్తుంది, ధర్మము ఆచరించవద్దనిపిస్తుంది. అని ఈ తప్పు నాది కాదు. కేనాపి దేవేన హృది స్థితేన, ఇక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు కదూ, ఆయన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి, ఆయన ఎలా నడిపిస్తున్నాడో నేను అలా నడుస్తున్నాను అన్నాడు. మెట్ట వేదాంతం. తను పెద్దలొచ్చి చెప్పినప్పుడు వినడం కాదు, విన్నది ఆచరించడం కాదు, ఈశ్వరుట్ట చెయ్యొద్దన్నట్టు. అందుకు తను చేయట్లేదు. దుర్యోధనుడు సర్వనాశనమైపోవడానికి కారణం ఎక్కడుంది అని అడిగారు. ఈ ఒక్క శ్లోకం నువ్వు జ్ఞాపకం పెట్టుకో అన్నారు పెద్దలు. జానామ్య ధర్మం నచమే ప్రవృత్తి, తెలిసి ఆచరించకుండుట, చెయ్యకూడని తెలిసి చెయ్యుచుండుట. ఈ రెండూ నేను చేస్తానని చెప్పిన దుర్యోధనుడి పేరు పెట్టుకున్నవాడు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎవ్వడూ లేడు. ఈ రెండిటినీ పట్టుకున్న దుర్యోధనుడు చిట్ట చివరికి ఏమయ్యాడు? 2 తొడలు విరిగి యుద్ధభూమిలో పడిపోయాడు. చచ్చాడు రామయ్య. ఏమిటి సాధించాడు? ఏమీ సాధించలేదు. నువ్వేమి చదువుకున్నావు కాదు, నువ్వేం తెలుసుకున్నావు కాదు. నువ్వు చదువుకున్న ఒక్క విషయం, నువ్వు నేర్చుకున్న ఒక్క విషయం నువ్వు కానీ ఆచరణలో పెట్టగలిగితే ఆ ఒక్క దాని చేత నువ్వు అభ్యున్నతి పథంలోకి నడిచి వెళ్ళిపోతావు. అదొక్కటే చేయకపోతే, ఆచరించకపోతే వాడు జడుడు, వాడి యందు ప్రతిస్పందన లేదు. వింటాడంతే, చదువుతాడంతే. ఎందుకు పనికొస్తాయి? ఇవన్నీ చదవడానికి, ఇంకొకటికి చెప్పడానికి పనికొస్తాయి. తను ఏమీ పాటించాడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. నాలాగా ఆచరించమంటే ఒక్కటి ఆచరించేది లేదు. సంధ్యావందనం చేయడు, తల్లికి తద్దినం పెట్టడు, తండ్రికి తద్దినం పెట్టడు, ఒక్కరోజు సూర్యభగవానుడి వంక తిరిగి నమస్కారం చేసేది ఉండదు, ఒక్కరోజు ఇన్ని పువ్వులు తీసి పరమేశ్వరుడి పాదముల మీద అర్చించేది ఉండదు. ఒక్క అక్షయ తృతీయ నాడు బతికున్నంత కాలం కొన్ని కోట్లు తినేశావు, ఒక్క నీటి కుండ దానం చేసినది ఉండదు. ఎందుకు బతికాడు? అర్థం లేదు. తెలుసుకోడా? అన్నీ వింటాడు, చేయడం ఒక్కటి చేయడు. వాడే జడుడు. దుర్యోధనుడు సర్వనాశనం అయిపోవడానికి కారణమంతా ఎక్కడున్నది? దుర్యోధనుడు సర్వనాశనం అవడానికి కారణం తెలుసుకుని ఆచరించకపోవడంలోనే ఉన్నది. నువ్వు ఎన్ని తెలుసుకున్నావు, నువ్వు ఇతరులకు ఎన్ని చెప్తూ ఉంటావు కాదు, నువ్వు అందులో ఎన్ని ఆచరిస్తూ ఉంటావు. ఇది ఒక్కటి నువ్వు ఆచరించినదేది నాకు చెప్పు. మీ ఆచరణ ఏమి అని అడుగుతారు. అందుకే ఆచారకాండ అని వచ్చింది వేదంలో. మీరు ఇది ఆచరించవలసి ఉంటుంది అని. ఏది మీరు ఆచరిస్తారో దాని వలన మీ మనసుకి అటువంటి పవిత్రత కలుగుతుంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడనుకోండి, కాకి బట్టలు వేసుకోకుండా ప్యాంటు షర్టు వేసుకుని నిలబడితే ట్రాఫిక్ కంట్రోల్ చేయలేడు ఆయన. ఎందుకు వేసుకుంటాడు? అది వేసుకున్నప్పుడు ఆయన ఏ రాగద్వేషాలు లేకుండా ఇలా చెయ్యెత్తితే 10 మంది బతకాలి, ఇలా అంటే 10 మంది బతకాలి, అందుకోసం నించున్నాడు. ఆయన ఇలా చెయ్యి పెడితే నా అంతట వాణ్ణి నేను ఇలా అన్నాడు, ఆయన బేసిక్ ఎంత, నా బేసిక్ ఎంత, నన్ను ఆపడం ఏమిటో నువ్వు అనుకోకూడదు. నువ్వు బతకడానికి చెయ్యడ్డు పెట్టాడు. నిన్ను వెళ్ళమంటే నువ్వు బతకడానికి ఇప్పుడు వెళ్ళమన్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవడంలో నీ సంస్కారం ఉంది. అలా ఆ పవిత్రతకి కట్టుపడతానని చెప్పడానికి అతను ఒక యూనిఫారం వేసుకుంటాడు. ఒక గోరు చుట్టూ అవలీలగా కోసేయగలిగిన డాక్టరు ఒక గ్రీన్ సూట్ వేసుకుని, గ్లోవ్స్ వేసుకుని ఆపరేషన్ థియేటర్లోకి ఎడతాడు. ఏం యూనిఫామ్ వేసుకోకపోతే ఆయన చేయలేడా? ఒక పవిత్రత, ఆచరణ. వేదము నువ్వు ఇలా ఆచరించు అంది. నువ్వు అలా చేసినప్పుడు నేను ఇప్పుడు ఈ పవిత్రమైన కర్మ చేస్తున్నాను, నీకు ఆ భావన కలుగుతుంది. నీకు ఆ పవిత్రమైనటువంటి భావన ముందు ప్రచోదనము కాకపోతే నువ్వు ఆ పవిత్ర కర్మని పవిత్రంగా మనసు పెట్టి చెయ్యలేవు. మనసుని తేవడానికి నువ్వు ముందు ఆచరణ కొంత చేయవలసి ఉంటుంది. పూర్వాంగం ఒకటి ఉంటుంది. ఆ పూర్వాంగమునకు నువ్వు సిద్ధమైతే అప్పుడు నీకు హాయిగా ఉంది. పరీక్ష గదికి ఒక 10 నిమిషములు ముందుగా రావాలను అంటారు. ఎందుకంటారు? ఎందుకు 10 నిమిషాలు ముందు అంటే
ఖచ్చితంగా పేపర్లు ఇచ్చే సమయానికి కూడా వెళ్ళవచ్చు, ఏమీ తప్పు లేదు. కానీ అలా వెడితే నీ యందు ఉద్వేగం ఉంటుంది. ఆ ఉద్వేగంతో నువ్వు పేపర్ అందుకుంటే అక్కడ ఉన్నదొకటి, నువ్వు రాసినదొకటి. ఇలా ఉద్వేగంతో చదవడంలో అక్కడ ఒకటి ఉంటే నీకు అది ఒకటిగా కనపడుతుంది. అశోకుడు ఒకటే చదువుతావు, అశోకుడి పరిపాలనా విధానం ఎట్టిది అనుకుని రాసేశావు. అశోకుని పరిపాలనా విధానమునందు దోషమిద్ది అని ప్రశ్న ఉంది. నువ్వు సరిగ్గా చదివితే కదా ఉద్వేగానికి కారణమైంది. నువ్వు ముందు ప్రశాంతపడ్డావు. ఇప్పుడు అక్కడ ఏమిచ్చారో చూస్తావు, చూసి వ్రాస్తావు. ముందు మనసు నిలబడాలి, శరీరము నిలబడాలి. దానికి అనుకూలంగా నువ్వు కొన్ని చెయ్యాలి. అందుకోసం వచ్చింది. ఓ పంచె ఇలా కట్టుకో, పూజామందిరాన్ని ఇలా తుడుచుకో, పరమేశ్వరుడు నిద్ర లేచాడనుకుని ముందు నిలబడి సుప్రభాతం చదువు. ఇవన్నీ దేనికి? ఈ ఆచారం అంతా దేనికి వచ్చిందంటే మనసుని నిలబెట్టడానికి. ఏది నువ్వు ఆచరిస్తున్నావో దాని వలన నువ్వు ఫలితమును పొందుతూ ఉంటావు. అసలు ఆచరణ లేనిది నీకు ఫలితమేమీ ఇవ్వదు. నువ్వు ఎన్ని తెలుసుకున్నావన్నది కాదు, నువ్వు ఎన్ని ఆచరించావన్నది ప్రధానం. అది లేనప్పుడు నువ్వు ఎన్ని చదివి ఉన్నా, ఎంత తపస్సు చేసినా, నువ్వు ఏమై ఉన్నా నిన్ను రక్షించదు. ఎవడు ఆచరించాడో వాడి ముందు నువ్వు నిలబడలేవు. రెండవ వాడు రావణుడు. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండలో ఒక ప్రశ్న వేసింది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది ఆవిడ. ఈ లంకాపట్టణంలో మంచి చెప్పేవాళ్ళు ఎవరూ లేరా? ఒకవేళ మంచి చెప్పేవాళ్ళు ఉన్నా నువ్వు వినవా? అసలు నీకు శాస్త్రమేదో తెలియదా? చదువుకోలేదా? చదివినా అన్నీ తెలుసున్నా నీ బుద్ధి ఆచారమును విడిచిపెట్టినదా అని అడిగింది ఆవిడ. నీవు చదువుకోనిది లేదు రావణ, వేదం చదువుకున్నావు కాబట్టి నీకు అన్నీ తెలుసు. ఏది చెయ్యవచ్చో తెలుసు, ఏది చెయ్యకూడదో తెలుసు. ఏది చెయ్యవచ్చో తెలిసి, ఏది చెయ్యకూడదో తెలిసి, ఏది చెయ్యవచ్చో దానిని చెయ్యకుండుట, ఏది చెయ్యకూడదో ఏది చేయకూడదో దానిని చేయుట నీ మూలఘాతి పుత్రమిత్ర కళత్రాదులతో నశించిపోతా ఉంది. విన్నాడా? నీ భార్యలు నిన్ను అసహ్యించుకుంటారు. ఏమనుకుంటున్నావు? ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు చెప్పేది ఆవిడే. ఏ భర్తకైనా జీవితంలో తుది తీర్పు ఎవరు అంటే, మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయనకే భార్యనవుతాను అని భార్య అందనుకోండి, ఆ పురుషుడి జీవితానికి అది కితాబ్. ఆయన మంచాన పడినప్పుడు భార్య ఓపిక ఉన్నప్పుడల్లా తిరుగుడు అంతే, అంతకన్నా నేను అనను. ఇప్పుడు మంచాన పడ్డావు, నే కావలసి వచ్చాను అందనుకోండి, అతను బతికి చచ్చిపోయినవాడు. ఆచరణ ప్రధానం. ఇదే సీతమ్మ తల్లి చెప్పింది. నివర్తయ మనోమత్త స్వజనై క్రియతాం మనః. నీ మనసు తిప్పు, ఆచరణ మార్చుకో, లేకపోతే నీ భార్యలు నిన్ను అసహ్యించుకుంటారంతే. అదే జరిగింది. తీరా పడిపోతే మండోదరి యుద్ధభూమికి వెళ్ళంది, నువ్వు చచ్చిపోయావు, దరిద్రం వదిలిపోయింది. విభీషణుడు అంత్యేష్టి చేస్తాడు. గొప్ప కొడుకుని కన్నాను ఇంద్రజిత్తుని, నీ కామానికి నీ పొట్టన పెట్టుకుని నువ్వు చచ్చిపోయావు. రేపు నే చచ్చిపోతే నాకు అంత్యేష్టి చేయడానికి కొడుకుని మిగల్చకుండా వెళ్ళిపోయిన దౌర్భాగ్యుడివన్నీ. ఏం మూట కట్టుకెళ్ళాడు? ఆచరణ ప్రధానం. ఏది నువ్వు తెలుసుకున్నావో అందులో ఒక్కటి ఆచరించు చాలు. రోజు ఒక గోవుకి ప్రదక్షిణం చేస్తాను చాలు. రోజు ఒక గోవుకి పిడికెడు గడ్డి పరకల పట్టుకెళ్ళి పెడతాను. నా జీవితంలో అనవసరపు మాటలు మాట్లాడను. ప్రతిరోజు నేను భాగవతంలో ఒక 10 పేజీలు చదువుతాను. నేను అన్నం తినకుండా ఎలా ఉండను, నిద్రపోకుండా ఎలా ఉండను, పేపర్ చదవకుండా ఎలా ఉండను, అలా భాగవతంలో 10 పేజీలు చదవకుండా నేను ఉండలేను అని నువ్వు సంకల్పం చేసుకుంటే భాగవతం 12 స్కంధాలు నువ్వు చదవడం చాలా గొప్ప విషయమా? శరీరానికి 80 ఏళ్ళు వచ్చాయా? 12 స్కంధాల భాగవతాన్ని నీ జీవితంలో తెలుగులో ఉన్నటువంటి పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యాలతో ఉన్న భాగవతాన్ని నువ్వు ఎప్పుడూ చదవలేదా? కనీసం పద్యాల తాత్పర్యాలు నువ్వు చదవలేదు. 12 స్కంధాలు, ఒక్కొక్క స్కంధానికి ఒక్కొక్క పుస్తకంలో అథవా పోనీ 500 పేజీలు ఉందనుకోండి. అంతంత లేనే లేదు కొన్ని స్కంధాలకి. 12 స్కంధాలకి 12×5 = 6000.
6,000 పేజీలు కాకపోతే 60,000 పేజీలు. నువ్వు రోజు 20 పేజీలు చదువుకుంటాను అంటే 12 స్కందాల భాగవతం చదవడం పెద్ద కష్టమా? 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నువ్వు 12 స్కందాల భాగవతం చదవలేదు అని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం ఉండదా? నేను మన్నింపబడేదనగాక. నీకు ఆచారమునందు ధృతి లేదు. నేను ఎప్పుడు చదవలేదు కానండి అని చెప్పిన వాడు దొరికితే ఇంకా నీకు అప్పు ఉన్నట్టు వాడి ప్రశ్నలా? ఎందుకు చదవవు? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేసి ఉంటావు నువ్వు రిటైర్ అయ్యే వేళకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టేశావు నీ గురించి? ఎన్ని బట్టలు కొన్నావు, ఎన్ని సినిమాలకు వెళ్ళావు, ఎన్ని భోగాలు అనుభవించావు, ఎన్ని పళ్ళు తిన్నావు, ఎన్ని కూరలు తిన్నావు, ఎన్ని టన్నుల బియ్యం తినేశావు, ఎన్ని టన్నుల రవ్వ తినేశావు, ఎన్ని టన్నుల పలహారం తిన్నావు. 6 కాండముల రామాయణం నీ ఇంట్లో లేదు? 6 కాండముల రామాయణం ప్రతిపదార్థ తాత్పర్యాలతో నువ్వు చదవలా? శ్రీరామాయణంలో 6 శ్లోకాలు నీకు రావు? ఆర్ యు నాట్ అషేమ్డ్? సిగ్గుపడద్దు ఆ మాట చెప్పడానికి. రేపు నీ మనవడి దగ్గరికి వెళ్ళి, తాతగారు రామాయణంలో శ్లోకం చెప్పండి అంటే, నాకు రామాయణంలో ఒక్క శ్లోకం రాదురా అని నువ్వంటే, మీకు ఎన్ని ఏళ్ళని నీ మనవడి అడిగితే ఏం చెప్తావు? రేపొద్దున్న ఏం నేర్పుతావు మనవడికి ధర్మం? ఏం నేర్పుతావు నీ కింది తరాలకి ధర్మాచరణం గురించి? చదవడం ఆచరించడం అంత ప్రధానం. అది శంకరుల ఆవేదన. ఆచరణ లేని నాడు వాడు జడుడు. చదవలేదు పోన్లే, కొంత క్షమార్పణ, విన్నావు ఎక్కడో, కానీ ఏం ఆచరించావు? ఏమైనా ఆచరించావా ఎప్పుడైనా? 365 రోజుల్లో 10% తీసుకుంటే 37 రోజులు 4 గంటలకి తెల్లవారకట్ట లేచి నువ్వు సంధ్యావందనం చేసింది ఎప్పుడన్నా ఉందా? ఒక సంవత్సరం మొత్తం మీద 3 రోజులు నువ్వు సహస్ర గాయత్రి చేసిన రోజులు ఉన్నాయా? 3 రోజులు అంతే. 365 రోజుల్లో 364 రోజులు 363 రోజుల్లో పక్కకి తీసేస్తే 3 రోజులు నువ్వు సహస్ర గాయత్రి ఎవరితో మాట్లాడకుండా చేసింది ఉందా ఎప్పుడైనా? 3 రోజులు కూడా నేను సహస్ర గాయత్రి చేయలేదు ఒక సంవత్సరంలో అంటే ఏమనుకోవలసి ఉంటుంది ఆచరణ? ఆకలి తీరే వరకు అన్నం తినకుండా ఎన్ని రోజులు ఉన్నావు సంవత్సరంలో? ఎప్పుడు లేదు. సహస్ర గాయత్రి చేసింది 3 రోజులు లేదు. ఏమనుకోవాలి? మనుష్య జన్మకి ఏముంది ఇంకా ప్రయోజనం? ఆచరణ ప్రధానం. అది నేనంటున్నాను అనుకోకండి, కోటేశ్వరరావు గారు చెప్తున్నది. శంకరుల ఆవేదన. ఎవడు జడుడు? ఇది ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు శంకర భగవత్పాదులు. నువ్వు ఎవరివై ఉన్నావు ఆలోచించుకో. నువ్వు జడుడిగా బతికేస్తున్నావా? ప్రతిస్పందన కలిగిన వాడిగా బ్రతుకుతున్నావా? చదివినది, విన్నది, ఆచరించినది ఏమైనా ఉన్నదా? ఇది నేను నా జీవితంలో విడిచిపెట్టకుండా ఆచరించాను అన్నది ఒక్కటి ఉన్నదా గర్వంగా చెప్పుకోవడానికి? నేను ఇది ఎన్నడూ విడిచిపెట్టలేదండి, నా ఊపిరున్నంత కాలం దీన్ని మాత్రం నేను అనుష్ఠించా, ఇది చేశాను నేను అని నువ్వు చెప్పేది ఏదైనా ఉందా? 10 పేజీలు దేవుడెరుగు మహాత్ములు చేసినటువంటి ప్రసంగాలు ఒక్క పావు గంట ఒక రోజు మొత్తం మీద చదివినది ఉన్నదా? 24 గంటలు టీవీ చూడడానికి ఉన్న టైము మహాత్ముల ప్రసంగాలు చదవడానికి 10 నిమిషాలు నీకు సరిపోలా. రోజు 24 గంటల్లో 23 గంటల 50 నిమిషాలు వాడుకున్న 10 నిమిషాల ఆచరణకి సరిపోలేదు. ఏమనుకోవలసి ఉంటుంది? ఒక్కనాడు ఓ గోవుకి ప్రదక్షిణం చేయలే, ఒక్కనాడు ఒక గోవుకి గ్రాసం పెట్టలా, ఒక్కనాడు ఒక గోవు దగ్గరికి వెళ్ళి నమస్కరించలా, ఒక్కనాడు ప్రయత్నపూర్వకంగా డబ్బులు పోతే పోయాయని చెప్పి వెళ్ళి ఒక క్షేత్రంలో నువ్వు 7 రోజులు నివాసం ఉండి ప్రతిరోజు నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఏ ఇతర కార్యక్రమం లేకుండా భగవంతుణ్ణి సేవించడమే నీ ధ్యేయంగా ఒక 7 రోజులు గడిపింది లేదు. ఒక్క 2 రోజులు సమాజం కోసం సేవ కోసం నువ్వు కేటాయించి 2 రోజులు ఉండిపోయింది లేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ అంతటి వాడు భారత రాష్ట్రపతి చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నేనేదైనా సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను ఏం చేయమంటారని అడిగారు. రాట్నం ఉడుకుతున్న గాంధీ గారి తలెత్తి కుష్ఠురోగుల పాయిఖానాలు ఒక వారం రోజులు తుడిచి కనపడన్నారు. వెళ్ళి సంతోషంగా వారం రోజులు కుష్ఠురోగుల పాయిఖానాలు తుడిచాడు. వరదలు వచ్చినప్పుడు 4 బిందెలు ఇస్తే ఓ ఫోటో ఉండాలి పేపర్లో. ఇంకేం ఆచరణ? ఏది చేసినా కీర్తికండూతి కోసమే, ఏదీ ఆత్మోద్ధరణ కొరకు కాదు. నీ కర్తవ్యంగా చేసింది. ఆచరణ ప్రధానం. ఆచరణ చేసిన వాని ముందు తెలిసున్నవాడు నిలబడలేడు.
కేవలము తెలుసున్నవాడు ఆచరించిన వాడి ముందు నిలబడగలిగిన వాడు కాడు. ఎవడికి అన్నీ తెలుసో వాడు కాదు గొప్పవాడు, ఎవడు ఆచరించాడో వాడు గొప్పవాడు. వాడు సమున్నతమైనటువంటి స్థితిని చేరుకుంటాడు. ఎవడు అన్నీ తెలుసు కానీ ఆచరించలేదో వాడు ఆచరించిన వాడి స్థాయిని పొందలేడు. ఎప్పుడూ అంతే, లోకంలో అంతే మర్యాద. ఎందుకని అంటే వీడు జడుడై ఉన్నాడు, ఆయన చైతన్యమై కలిగినటువంటి జీవి అయి ఉన్నాడు. అదే రావణాసురుడికి రామచంద్రమూర్తికి తేడా, అదే రావణాసురుడికి సీతమ్మ తల్లికి తేడా. రామచంద్రమూర్తి తపస్సు చేశారు అని ఎక్కడ రామాయణంలో లేదు. ఎక్కడికో అరణ్యాలకు వెళ్ళిపోయారు, లేకపోతే పర్వత శిఖరాలు ఎక్కారు, పంచాగ్నిహోత్రముల మధ్య కూర్చుని ఆయన తపస్సు చేశారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఆయనకి ప్రత్యక్షం అయ్యారని రామాయణంలో నేను ఎక్కడా చదవలేదు. రావణాసురుడు తపస్సు చేశాడు, రావణాసురుడు వేదం చదువుకున్నాడు, రావణాసురుడు కాంచనలంకాధిపతి అయ్యాడు. రామచంద్రమూర్తి చేసింది ఏమిటో తెలుసా? ఆచరణ విడిచిపెట్టకుండా ఉండడమే. ఆయన ఆచరణ విడిచిపెట్టలేదు. దండకారణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అగ్నిహోత్రం చేశాడో చేయలేదో ఎవరు చూసి వచ్చాడు? ఒకడు చూశాడని చెయ్యలేదు, తాను చెయ్యాలి కాబట్టి చేశారు, తన కర్తవ్యంగా చేశారు. ఒకసారి చెప్పాడు గురువు, ఉత్తిష్ఠ నరశార్తూలా కర్తవ్యం దైవమాన్నికం. బాలకాండలో బాలరాముడికి ఒక మాట చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ రాముడికి ఎవరో చెప్పారని రామాయణంలో ఇంకా లేదు. అంతే. అందుకే ఎవడు ఆచరించినవాడు అని అడిగారు వాల్మీకి మహర్షి నారదుణ్ణి. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణి చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో అనసూయకః కస్య బిభ్యతి దేవాస్య జాతరోషస్య సంయుగే. ఎవరికున్న ఈ 16 గుణములు ఈ కాలమునందు ఒక మనుష్యునికని అడిగారు. చారిత్రము కలిగిన వాడు అంటే నడవడి ప్రధానమైన వాడు. ఒక విషయాన్ని దేన్ని తెలుసుకున్నాడో దాన్ని తూచా తప్పకుండా ఆచరించిన వాడెవరు? మహానుభావుడు రామచంద్రమూర్తి. అందుకే ఎక్కడ ఏది ఎలా ఆచరించాలని ఆయన తెలుసుకున్నాడో దాన్ని ఆచరించడంలో వైక్లభ్యాన్ని ఆయన పొందలేదు. తనకి అంత బద్ధశత్రువు, తన భార్యని అపహరించినవాడు, 10 నెలలు తన భార్య ఏడిచెట్టు చేసినవాడు, తనకు మనసంతా క్లేశపెట్టినవాడు, ఆ రావణుడు తన కళ్ళ ఎదుట 10 తలలు తెగి కింద పడిపోతే విభీషణుడిని పిలిచి అంత్యేష్టి సంస్కారం చెయ్యండి. నీ చెయ్యి నీ దౌర్భాగ్యుడికి అన్నాడు విభీషణుడు. నువ్వు చెయ్యకపోతే నా స్నేహితుడివి నువ్వు, నీకన్నగారు ఆయన, నీ అన్నగారు నాకు అన్నగారితో సమానం కాబట్టి నీ చేస్తాను. జన్మాంతాని వైరాణి. ఇక చచ్చిపోయిన తర్వాత వైరం అన్నమాట లేదు. తప్పు చేశాడా, ఉపాధి పడిపోయింది, ఇప్పుడు ఇంకా వైరం ఎందుకు? చేయకపోతే నీ కర్తవ్యం పోతుంది. కాబట్టి నీకు తెలుసున్నది నువ్వు చెయ్యాలి, నీ అన్నగారు నువ్వు చెయ్యాలి అంత్యేష్టి. నువ్వు చేస్తావా, నీ చేయనా అని అడిగాడు. నీ చేస్తానన్నాడు. అందుకే రామకృష్ణాద్యవతారములు మనకి నేర్పేయి, ప్రతి చిన్న విషయాన్ని ఆచరించాలని నేర్పేయి. రాముడు చూడండి, ఎక్కడ ఎవరు పడిపోయినా ఊరుకోడు. జటాయువు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేశాడు, రావణుడు పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు, వాలి పడిపోతే అంత్యేష్టి సంస్కారం చేయించాడు. పాండవ కౌరవ యుద్ధంలో ఎంతో మంది వీరులు నిహతులైపోతే వాళ్ళందరికీ తిలోదకాలు ఇప్పించాడు కృష్ణ పరమాత్మ దగ్గర కూర్చుని. అందుకే తిరుమలలో ఇప్పటికీ గోగర్భమని గోదానం ఎక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరినీ చేయించి స్నానం చేయించాడో అది గోగర్భ క్షేత్ర తీర్థమై విరాజిల్లుతోంది 7 కొండల మీద. మహాత్ములైన వారు ఆచరింప చేశారు, మహాత్ముడు అనిపించుకున్నవాడు ఆచరించి చూపించాడు. ఆచరణ యందు వైక్లభ్యము లేదు, అంతే, ఆచరించుటయే. ఆమె నరకాంత కాదు సీతమ్మ, ఆమె అయోనిజ, తానే చెప్పుకుంది నేను నరకాంతని కానమ్మా అని చెప్పింది. ఎవరితో? సాక్షాత్తు అనసూయతో చెప్పింది. సమాద్వానత వర్షాహం రఘవస్య నికేతని, నేను రామచంద్రమూర్తి యొక్క అంతఃపురంలో 12 సంవత్సరముల పైచిలకు భుంచ్వాం అనుషాన్ భోగాన్ అంది. మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించానంది. అదేమిటి? ఆవిడ మనిషి కాదా? కాదు. ఆమె నరకాంత కాదు, అయోనిజ. కానీ నరకాంతగా ప్రవర్తించింది. ప్రవర్తించినందుకు పాతివ్రత్యానికి అలాగే నిలబడింది. ఆవిడ ఆచరణ అంతే. అంత కష్టంలో ఉంది. స్వామి హనుమ వెళ్ళారు. అమ్మా ఎందుకమ్మా అంత ఏడుస్తావు? క్షిప్రం ద్రక్షతి వైదేహి రామం ప్రశ్రవణే గిరవు. నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి సమర్పించేస్తానమ్మా రామచంద్రమూర్తి దగ్గర. కాబట్టి వచ్చిన భుజాల మీద కూర్చో. మహానుభావుడు నాగరాజస్య మూర్ధని, ఇంద్రుడు శతక్రతుమివాసీనం నాగరాజస్య మూర్ధని, 100 క్రతువులు చేసి ఇంద్రుడైన ఇంద్రుడు
ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల యందు నిన్ను సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా, వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. అది కూడా ఎలా? తల్లి నేనేమి రావణ బుద్ధితో పిలవట్లేదమ్మా, నిన్ను పిలిచినప్పుడు కూర్చోమ్మని. నిన్ను ఎలా ఇస్తానో తెలుసా రామచంద్రమూర్తికి? హవ్యంహుతమివానవ, అగ్నిహోత్రమనందు హవిస్సు వేస్తే పవిత్రంగా అగ్ని ఎలా పట్టుకెడుతుందో నిన్ను అలా తీసుకెడతానన్నారు. అది హనుమంటే. ఆవిడ పక్కున నవ్వి, నువ్వే ఇంతున్నావా? సూర్యే చాస్తం గతేరాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంచకమాత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. నువ్వే పిల్లి పిల్లంతున్నావు, నీకో ఇంత భుజం, ఆ భుజం మీద నీ కూర్చోనా? కోతి బుద్ధి పోగొట్టుకున్నావు కావంది. అమ్మమ్మ ఎంత మాట అన్నావమ్మా, హనుమంటే ఇంతే అనుకున్నావా? చూడన్నారంతే. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ గ్రత వ్యవతస్తే చా సీతాయా వనరోత్తమ. మేరు పర్వత శిఖరములంతా పెరిగిపోయి అమ్మ ఇప్పుడు చూసావుగా నా స్వరూపాన్ని, ఇప్పుడు తీసుకెడతానన్నారు. ఆ తల్లి ఎన్నో కారణాలు చెప్పో కారణం చెప్పింది. భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. హనుమన్నారమ్మా ఏమి గొప్ప మాటమ్మా. యుక్తరూపం తయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా మహాపతివ్రతమమ్మ. తెలిసి స్పృహలో ఉండగా రామచంద్రమూర్తిని తప్ప అన్య పురుషుల్ని ముట్టుకోను. మరి నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు రావణుడు అంటావేమో, రావణుడు నన్ను అపహరించి తెచ్చినప్పుడు నాకు స్పృహ లేదు, హా రామ హా లక్ష్మణ అంటుండగా ఈ శరీరాన్ని ఎత్తుకొచ్చాడు తప్ప స్పృహలో ఉండి అన్య పురుషుల్ని ముట్టుకోను. నువ్వు ఎంత నా కొడుకు లాంటి వాడివి. రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్లాలి, అప్పుడు వస్తాను. లేకపోతే రాముడి కీర్తికి కలంకం. రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు అంతఃపురంలో ఉన్నప్పుడు హనుమెత్తుకెళ్ళి రాముడికి ఇచ్చారంటారు. రేపు రాముడికి కీర్తి ఎక్కడి నుంచి వస్తుంది? రాముడి కీర్తి కోసం నేను రానంది. అది ఆవిడ పాతివ్రత్యం, అది ఆవిడ చారిత్రం. ఆచారమునకు నిలబడడం గొప్ప. ఒక్క మాటే అన్నాడు జనకుడు, పతివ్రత మహాభాగా ఛాయైవాను గతా సదా అన్నాడు. ఈమె పతివ్రత, నిన్ను అనుసరిస్తుందన్నాడు. మహాతల్లలా అనుసరించింది. ఆమె తలుచుకుంటే చంపేయగలదు, కానీ తన భర్త చంపాలి. పాతివ్రత్యమన్న ధర్మమునకు కట్టుబడిపోయిందంతే. ఆచరణ, నీకేది తెలుసు కాదు, నువ్వు ఏది ఆచరించావో అది ప్రధానం. ఆచరణ కోసం ప్రాణాలే వదిలిపెట్టేస్తానన్న మహాపురుషుడు పుట్టిన గడ్డ ఇది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందోలు గ్రామంలో ఉండేవారు. మహానుభావుడు. మొన్ననే నేను వెళ్ళొచ్చి వారి కొడుకుతో మాట్లాడడం జరిగింది. ఆయన ఆచారం సరిగ్గా నడవట్లేదు అని, చిచి నేను ఆచారం సరిగ్గా పాటించకుండా బ్రతకకూడదని ఆత్మహత్య చేసేసుకుంటానన్నారు. అలా చచ్చిపోవచ్చా అని గ్రంథాలు పరిశీలించారు. ఇలా చచ్చిపోవచ్చు అని నిర్ణయానికి వచ్చారు. పరమాచార్య స్వామి వారు నవ్వుతూ కనపడేవారు చచ్చిపోదాం అనుకున్నప్పుడల్లా. ఏమిటి ఈయన కనపడుతున్నారు నవ్వుతూ అని వాయిదా వేసుకునేవారు. ఈయనకి ఇష్టం లేదేమో నేను చచ్చిపోవడం, ఏదో ఒకటి తేల్చుకున్నాకే చచ్చిపోతానన్నారు. కొన్నాళ్ళు అయ్యాక పరమాచార్య స్వామి వారు వచ్చారు అక్కడికి దగ్గరగా. చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేశారు, మాట్లాడారు, లేచిపోతున్నారు. పరమాచార్య స్వామి వారు అన్నారు, ఏమైంది నీ సమస్య అన్నారు. ఏ సమస్య అన్నారు రాఘవనారాయణ శాస్త్రి గారు. అదే ఆచారం లేదని చచ్చిపోదామన్న సమస్య అన్నారు. ఇప్పటికీ అదే అనుమానంలో ఉన్నాను, ఆచారం నడవట్లేదు, ఏం చేయమంటారన్నారు. వెంటనే శిష్యుణ్ణి ఓ శాలువా ఇమ్మని ఈ శాలువా కప్పి, ఇది మీ ఒంటి మీద ఉన్నంత కాలం ఆచారానికి లోటు లేదు, కాబట్టి మీరు ఈ శాలువా కప్పుకొని ఉండండి అన్నారు. ఆఖరి శ్వాస విడిచిపెట్టేసే ముందు రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ శాలువా తీసి పక్కన పడేశారు. అప్పటి వరకు అది కప్పుకుని ఉండేవారు. ఆచరణ కొరకు ప్రాణములే విడిచిపెట్టేస్తానన్నారు. ఆచరణ అంత ప్రధానమైనది. నీకెన్ని తెలుసు పక్కన పెట్టేయి, నువ్వెన్ని చదువుకున్నావు పక్కన పెట్టేసేయి, నువ్వు ఎంత ఆచరిస్తావు అదే ప్రధానం. నీకెన్నో చదివింటూ ఉంటావు, నీకెన్నో తెలుసుకుంటూ ఉంటావు. చక్కగా చిలక పలుకుల్లా పక్కవాడికి వెళ్ళి నిన్న నడి విన్నానండి, ఇది చదివానండి అని చెప్తావు. కితాబులు ఇవ్వడానికి నేర్చుకోకూడదు. ఆయన చాలా బాగా చెప్పారండి అనోలైతే ఆయన బాగా రాశారండి అనడానికో కాదు, నువ్వు ఆచరించడానికి వినాలి, నువ్వు ఆచరించడానికి చదవాలి. నువ్వు ఆచరించినది నీ ఆకలి తీరడానికి నువ్వు తిన్న అన్నం. నువ్వు అన్నం తింటే నీ ఆకలి తీరినట్టు నువ్వు ఆచరిస్తే నువ్వు అభ్యున్నతి పథంలో నడుస్తావు. తెలుసుకున్నది నిన్ను నిలబెట్టేది కాదు, నువ్వు ఆచరించినదేదో అదే నిన్ను నిలబెడుతుంది. పరమేశ్వరుడు ఎవరికైనా ఏదైనా ఇచ్చే ముందు చూసేదేది అంటే తాను ఇంతకు ముందు ఆచరించినదేది చూస్తాడు. కనకధారా స్తోత్రం ఎందుకు చేయవలసి వచ్చింది శంకర భగవత్పాదులు?
శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధార, మహాలక్ష్మిని ఉద్దేశించి. ఒకనాడు పెట్టలేదు ఎవరికి, ఒకనాడు ఎవరికీ పెట్టలేదు కాబట్టి ఈ జన్మలో పెట్టే అదృష్టం లేదు. ఇలా చెయ్యి చాపవలసిన దరిద్రంలో పుట్టింది బ్రాహ్మణి. ఆయనే స్తోత్రం చేసిన లక్ష్మీదేవంది ఒకనాడు పెట్టినది కాదు, ఈ జన్మలో ఎలా పుచ్చుకుంటుంది, కాబట్టి ఇవ్వలేనంది లక్ష్మీదేవి అంతటిది. శంకరులు ఆవిడ కారుణ్యాన్ని స్తోత్రం చేశారు. అప్పుడు మహాతల్లి కనకభుషరికలు కురిపించింది. కాబట్టి నువ్వు ఏది చేశావో అది నిన్ను రక్షిస్తుంది, నువ్వు చెయ్యనిది నిన్ను రక్షించదు. నువ్వు చేసుకున్నదేదో అదే కాపాడుతుంది. అందుకే పెద్దలు మహాలయ పక్షాల గురించి ఓ మాట చెప్తుంటారు. మహాలయ పక్షాలు ఎందుకు పితృతిథులు అయ్యాయి అన్న దాని గురించి ఒక మాట చెప్తుంటారు. దాని శాస్త్రీయ ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ తెలుసుకోవలసిన విషయం. కర్ణుడి శరీరం విడిచిపెట్టి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా బంగారు పాత్రలు, ఎక్కడ చూసినా రజత పాత్రలు, ఎక్కడ చూసినా పరుపులు, మంచాలు, మంచి మంచి ఆభరణాలు ఉన్నాయి. కాసిన మంచినీళ్లు కావాలన్నాడు, ఇవ్వరన్నారు. తినడానికి పెట్టరు. మరి ఎందుకు ఇవన్నీ? నువ్వు దానం చేసినవి అవే ఉంచారు. కాబట్టి అక్కడ కూడా నీకు నీళ్లు దొరకాలంటే ఇక్కడ నువ్వు ఒకడికి నీళ్లు ఇవ్వాలి ప్రీతిగా. అందుకొచ్చింది. ఎండలో ఎవరైనా వస్తే అయ్యా మంచి తీర్థం పుచ్చుకుంటారా అని అడుగుతారు. నువ్వు ఆ మాట అడగకుండా తలుపేస్తే రేపు పొద్దున నీకు నీళ్లు దొరకవు. ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఇంకో 15 ఇంకో 20 పడిపోవలసిందేగా. ఏదో ఒకనాడు పడిపోతుంది శరీరం. ఆ తర్వాత జీవుడు బతుకు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్లు రమ్మంటే? ఎప్పుడన్నా ఒక అక్షయ తృతీయ నాడు నువ్వు పట్టుకెళ్ళిచ్చిన పూజ ఏమైనా ఉందా? ఎవరైనా ఓ బ్రాహ్మణుడికి ఇచ్చావా ఎప్పుడన్నా? ఇస్తే నువ్వు పూజ ఖర్చు పెట్టడానికి బెంగ, ఓ పూజాడు నీళ్ళు ఇవ్వవు, ఇంటికి వచ్చిన వాళ్ళకు ఒక గ్లాసుడు మంచి నీళ్ళు ఇవ్వవు, చలివేంద్రం మాట దేవుడు ఎరుగు, పైగా పక్కవాడికి నీళ్లు లేకుండా మోటార్ వేసి నువ్వు నీళ్లు లాగేస్తావు. నీ బట్టలు తుక్కోవడానికి, నీ స్నానానికి కూడా పంపు నీళ్లు కావాలి. అవతల వాడు ఏమైపోయినా నీకు అక్కర్లేదు. జీవుడు ఎలా అభ్యున్నతిని పొందుతాడు? నువ్వు ఏది ఆచరించావో అది అభ్యున్నతి. కాబట్టి ఆచరించినది. అప్పుడు అడిగారంటాడు యమధర్మరాజు గారు, నాకు ఒక్క 15 రోజులు సమయం ఇవ్వండి, భూమి మీదకి వెళ్ళి మళ్ళీ అన్నదానం జలదానం చేసుకుంటానన్నాడు. అంటే అప్పుడు 15 రోజులు సమయం ఇస్తే అన్నదానం జలదానం చేసి మళ్ళీ పైకి వెళ్ళాడంటారు. అవి మహాలయ పక్షాలయ్యాయి. అప్పుడు యమధర్మరాజు గారిని వరం అడిగాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళను ఉద్ధరించడానికి ఆ మహాలయ పక్షాల్లో బిడ్డలు చేస్తే తల్లిదండ్రులకి అందుతుంది. అందుకని మహాలయ పక్షాలని పితృదేవతాతిథులు. మనం అంటే పితృదేవతాతిథుల్లో మహాలయ పక్షాల్లో కూడా తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు వెళ్ళిపోతాం, కానీ ద్రవిడ దేశంలో ఎవరు రారు. నేను గోపాలకృష్ణ గారు ఒకసారి మహాలయ పక్షాల్లో చెన్నై వెళ్ళాం. వెళ్తే తమిళనాడుకి చెందినటువంటి ఒక వ్యక్తి మాకు అత్యంత సన్నిహితుడు. ఆయన అన్నారు, ఎవరు రారండి తమిళనాడులో, ఎవ్వరూ బయటికి రారు పితృతిథుల్లో అన్నారు. అంటే పితృతిథి నాడు తప్పకుండా మహాలయ పక్షాల్లో పితృదేవతల ఆరాధనే చేస్తారు. గుళ్ళకి గోపురాలకి కూడా రారు. ఎందుకంటే ఆ 15 రోజులు వాళ్ళ అభ్యున్నతికి ఇవ్వబడిన సమయం. కొడుకుగా వాళ్ళకి చెయ్యాలి కాబట్టి వాళ్ళకి చేస్తారు, శరీరం పడిపోయిన వాళ్ళకి అన్నాడు. కాబట్టి నువ్వేది ఆచరించావో అదే నిన్ను రక్షిస్తుంది. నువ్వు ఆచరించనిది నిన్ను రక్షించేది కాదు, అది రక్షించదు. జీవుడు ఎప్పుడూ ఇక్కడ ఉండడు. అందుకే శంకరాచార్యుల వారు భజగోవిందంలో ప్రశ్న వేశారు, ఉంటో పెద్ద దీంతోనే ఉండిపోతాను, దీంతో ఉండిపోతాను అనుకుంటున్నావేమో, అలా ఉండే అవకాశం ఏమి ఉండదు. అలా నిజమైతే కస్యత్వం, ఎవరు నువ్వు? కక్కుతయాయాత. కోటేశ్వరారు ఎక్కడి నుంచి వచ్చారు? భాస్కర్ నగర్ మా ఇంటి నుంచి వచ్చానండి. భాస్కర్ నగర్కి ఎప్పుడు వచ్చారు? అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాక. కొనుక్కోకముందు, కొనుక్కున్న తర్వాత ఎక్కడి నుంచి ఆ ఇంట్లోకి వచ్చారు? ఆ ముందు సందులో ఫ్లాట్లో ఉండేవాడిని. ఆ ఫ్లాట్లో ఉండకముందు పెద్దాపురంలో ఉండేవాడిని. పెద్దాపురానికి ముందు విశాఖపట్నంలో ఉండేవాడిని. విశాఖపట్నానికి ముందు ఏమో ఏలూరులో పుట్టి చదువుకున్నాను. ఏలూరులో పుట్టక ముందు ఏమో మా అమ్మ కడుపులోంచి పుట్టడం వరకు తెలుసు. ఈ యాత్రలో మరి మీ అమ్మ కడుపులోంచి బయటికి వచ్చావంటే మీ అమ్మ కడుపులోకి కూడా ఎక్కడి నుంచో వచ్చావుగా. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచో వచ్చావు, ఎక్కడికో వెడతావు. దేహి పుట్టుచున్ చచ్చుటు నుండి చూచెదరు, తా చావకమానుడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు, ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచో వచ్చావు కాబట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు. అప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళావు కాబట్టి ఇక్కడికి నిన్ను మనుష్యుడుగా పంపిస్తే నువ్వేం చేశావని అడిగేవాడు వాడు ఉన్నాడుగా. వాడు అడిగాడు. బేవుతుందండి, అవన్నీ అడిగేవాడు లేడు. సరే, వేదాంతంలో ఒక మాట చెప్తారు, పుట్టుంది, ఇద్దరు అలా వెడుతున్నారు. ఒకడు అన్నాడు పుట్టలో పాము లేదు, నేను పుట్టెక్కి వస్తుంది, పుట్టెక్కి దిగుతానన్నాడు. రెండో వాడు అన్నాడు పుట్టలో పాము ఉందో లేదో, నేను ఎక్కి దిగను.
నేను కొంచెం దూరమైనా అలాగే పెడతాను అన్నాడు. ఎవరినో పిలిచి అడిగాడు, ఏమండి పుట్టలో పావుందా అన్నాడు. ఏమని నేను ఎప్పుడు చూడలేదండి పుట్టలోంచి పావు రావడం అన్నాడు ఆయన. చెప్తున్నాడు కదా, ఎందుకు నీకు బెంగ, రా ఎక్కి దిగుదాం అన్నాడు. పుట్టలో పాము బయటికి రావడము లోపలికి వెళ్ళడము ఆయన చూడకపోయినా అది పుట్ట, అందులో పాము ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేను ఎక్కను, నువ్వు ఎక్కితే ఎక్కు. ఆయన చుట్టూ తిరిగి వెళ్ళాడు. చుట్టూ తిరిగి వెళ్ళినా ఆయన సంతోషంగా హాయిగా క్షేమంగా మనసులో ఉద్వేగం లేకుండా వెడతాడు. పొట్టెక్కి దిగినవాడు, పొట్టెక్కి దిగినప్పుడు పుట్టలో ముల్లోటి గుచ్చుకుంది అనుకోండి, వాడికి అనుమానమే, వాడి బీపీకి చచ్చిపోతాడు. అంటే పొట్టెక్కానరా ఏదో అరికాళ్ళు గుచ్చుకుంది కరిచే ఉంటుందని, ఎవడెక్కమన్నాడు నిన్ను? ఉందా లేదా పక్కన పెట్టి పునర్జన్మ, పోని ఉందనే నమ్మాలి సనాతన ధర్మంలో, అంతే. ఉంది కూడా నమ్మడం ఏంటి, ఉండి తీరింది. పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఓ పశ్చిమ దేశాల నుంచి ఓ యువత వచ్చింది. ఆయన దక్షిణ దేశంలో సంచారంలో ఉన్నారు. ఉంటే ఓ యువత వచ్చింది, మీ సనాతన ధర్మం అంతా పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడినదా లేదా? అవును ఆధారపడింది. జీవుడు పునర్జన్మ పొందుతాడనడానికి మీరు నాకు సాక్ష్యం చూపిస్తారా అంది. ఆయన నవ్వారు. చెప్తారా అంది ఆవిడ. ఆయన నవ్వి అన్నారు, ఈ ముందు సందులో మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది, ప్రసూతి వైద్యశాల, అందులో 8 గదులు ఉన్నాయి. ఇవాళ నువ్వు అక్కడికి వెళ్ళు, రేపు మధ్యాహ్నం నా దగ్గరికి రా, ఏ గదిలో ఎవరెవరు పుట్టారో రాసుకురా అన్నారు. నేను అడిగిన దానికి మీరు చెప్పేదానికి సంబంధం ఏమిటండి, రాసుకురా చెప్తానన్నారు. ఆవిడ వెళ్ళి వచ్చింది. మధ్యాహ్నం ఏమైందన్నాడు. 8 గదులు ఉన్నాయి, 3 ఏసీ గదులు, 2 డీలక్స్ గదులు, 3 సామాన్యమైన గదులు, ఓ వరండా. ఇందులో 3 ఏసీ గదుల్లో ఫలానా ఐశ్వర్యవంతులకి 3 కొడుకులు పుట్టారు. డీలక్స్ గదుల్లో 2 ఆడపిల్లలు ఓ కొడుకు పుట్టారు. సామాన్యమైనటువంటి గదిలో ఇదిగో ఈ పిల్లలు పుట్టారు. ఒక ఆవిడ గది తీసుకోగలిగినంత స్తోమత కూడా లేదు, కానీ నిండు పురటాలు, ప్రసవం అయిపోతుంది ఇంకో 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో. ఆవిడ్ని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమంటే రోడ్డు మీద ప్రసవం అవుతుందని వరండాలో పడుకోబెట్టి ప్రసవం చేశారు. ఆవిడ కడుపున ఓ కొడుకు పుట్టాడు. పరమాచార్య స్వామి వారు నమ్మి అన్నారు, అంటే ఏసీ గదుల్లో పుట్టినవాడు పుడుతూనే కోట్లకి వారసుడా? అవును. డీలక్స్ గదుల్లో పుట్టినటువంటి వాడు కొన్ని లక్షలకి వారసుడా? అవును. సామాన్య గదుల్లో పుట్టినవాడు సంపాదించుకుని తినగలిగినంత వరకే? అవును. వరండాలో పుట్టినవారు ఆ 11 రోజులు పథ్యానికి కూడా లేని స్త్రీ. అవునా? అవును. అందరూ ఏసీ గదుల్లో ఎందుకు పుట్టలేదు అన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది. నాకు అర్థమైంది, చేసుకున్న దాన్ని బట్టి పుట్టారు. ఏసీ గదిలో కోటీశ్వరుడికి పుట్టాడంటే గతంలో చేసింది నదులు పుడుతూ ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు నాకు అర్థమైందండి, నువ్వేది చేశావు దాన్ని బట్టి నీకు ఉత్తర జన్మల్లో జీవుడు ఉద్ధరింపబడతాడు. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనాతాలతం జే మురారేహే వేదాంతాహ తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాతకైలీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణ రత్నకోశంలో. చేసుకున్న దాన్ని బట్టి అమ్మవారు పునర్జన్మయందు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఒకడికి పెట్టినవాడైతే ఈ జన్మలో పెట్టేవాడు అవుతాడు, ఒకడికి పెట్టని వాడు చెయ్యి జాపవలసిన వాడు అవుతాడు. శంకరాచార్యుల వారి మొట్టమొదటి స్తోత్రమే ఈ కర్మ సిద్ధాంతం మీద. చేసుకోని బ్రాహ్మణి పెట్టగలిగినది కాలేదు, మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వల్ల బంగారు ఉసిరికలు కురిశాయి శంకరాచార్యుల వారి స్తోత్రానికి. కాబట్టి నువ్వు ఏది తెలుసుకున్నావు అన్నదానికన్నా నువ్వు ఎంత ఆచరిస్తావన్నది ప్రధానం. తెలుసుకుని ఆచరించని వాడు జడుడు. కాబట్టి ఎవరు జడుడు అంటే పఠతోపి అనభ్యాస, చదివి కూడా తెలుసుకుని కూడా ఎవడు అభ్యసించడో ఎవడు ఆచరించడో వాడే జడుడు. శంకరాచార్యుల వారు నిర్ధారిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని మనం బాగా తెలుసుకుని ఉన్నప్పుడు మనం ప్రశ్నోత్తర రత్నమాలిక శంకర భగవత్పాదులు దేని కొరకు ఇచ్చింది? ప్రశ్నోత్తర రత్నమాలిక పారాయణ గ్రంథము కాదు. నేను కనకధారా స్తోత్రం చదువుకుంటానండి, మహిషాసుర మర్దని స్తోత్రం చదువుతానండి, లేకపోతే ఏదో ప్రాతస్మరామి స్తోత్రం చదువుతానండి, అలాగే ప్రశ్నోత్తర రత్నమాలిక కూడా పారాయణ చేస్తానండి. 5 పైసలు ఉపయోగం లేదు. నీకేమిటి వస్తుంది? ప్రశ్న జవాబు చదువుకుంటే ఏమొస్తుంది నీకు?
ప్రశ్నకి జవాబు తెలుసుకుని ఆ జవాబు యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుని నువ్వు ఆచరిస్తే వస్తుంది. లేకపోతే ప్రవచనం ఎందుకు? ప్రశ్నోత్తర రత్నమాలిక మీద. అది రత్నమాలిక అని శంకరులు ఎందుకన్నారు? నువ్వు ధరించి ఉండు. మాలిక ధరిస్తారు, మాలిక మెడలో వేసుకుంటారు, ధరింపబడి ఉంటుంది. ధరించుట అంటే నాలుక యందుండుట, మనసు యందుండుట, ధారణ యందుండుట, కంటకతమగుట, హృదయగతమగుట. అప్పుడు నీకు ఆచరణలోకి వస్తుంది. ఆచరణలోకి వచ్చింది నీ అభ్యున్నతికి కారకం అవుతుంది. అంటే శంకరులు ప్రశ్నోత్తర రత్నమాలిక ఇచ్చిన ప్రధాన ఉద్దేశ్యం ఎక్కడుంది అంటే జాతి జడత్వమును పొందరాదు, అది ఆయన కోరిక. అందుకే ఈ జడత్వం పోవడానికే పరదేవతని, ఈ జడత్వం పోవడానికే స్వామి హనుమని ఆరాధన చేస్తారు. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం. హనుమని ఆరాధన చేస్తే జాడ్యం పోతుంది. ఎందుకో తెలుసా? హనుమ ఒక్కరే మీరెప్పుడైనా పరిశీలించండి, ఆయనకున్నంత బలం ఉన్నవాడు మీకు కనపడ్డం, ఆయనకున్నంత బుద్ధి బలం ఉన్నవాడు మీకు కనపడడం, ఆయనకున్నంత మనోబలం జవం ఉన్నవాడు మీకు కనపడ్డం. ఇంత బలం ఉన్నవారు, ఇంత నవవ్యాకరణ పండితుడు, ఇంత బుద్ధిమతాం వరిష్ఠుడు, ఇంత గొప్ప మనోజవం ఉన్నవారు, ఇంతటి మారుతతుల్య వేగుడు తన జీవితంలో తన కొరకని చేసుకున్నది ఒక్కటి లేదు. తన కొరకని సమయాన్ని ఆయన ఖర్చు పెట్టినది ఒక్కటి లేదు. అలాగని ఆయన ఏమీ చెయ్యకుండా ఉండిపోయిన ఒక్క నిమిషం ఉండదు. ఎప్పుడు ఈ పని ఆ పని అని ఉండదు, ఒక పని చేస్తూ ఉంటారు ఆయన. అందుకే మీరు చూడండి, రామచంద్రమూర్తి పాదాల దగ్గర ఇలా కూర్చుని ఉంటారు. ఒక గడుసు మాట చెప్తుంటారు లోకంలో. రామాయణంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవగానే అందరూ అన్ని పనులు వాటా తీసేసుకున్నారు. హనుమ వంక చూసి రామచంద్రమూర్తి అన్నారు, హనుమ ఇంకా మీరేం చేస్తారన్నారు. అంటే హనుమ అన్నారు, ప్రభు మహారాజు ఆవలించినప్పుడు తానే చిటిక వేసుకోకూడదు, అందుకని మీకు ఆవలింత వస్తే నేను చిటిక వేస్తానన్నారు. పోనీ ఆ పనే చెయ్యి అన్నారు. కాబట్టి పడక గదిలోకి వెళ్ళినా హనుమ వెళ్ళేవారు. వెళితే సీతమ్మ తల్లి అడిగింది ఒకసారి, ఇదేం అఘాయిత్యమయ్యా, ఆయన పడుకోవడానికి వచ్చినా నువ్వు వస్తానమ్మా, అయ్యవారికి ఆవలింత వస్తే నేను చిటిక ఇయ్యద్దు అని, నీకు నేను మినహాయింపు ఇచ్చాను, నువ్వు వెళ్ళి హాయిగా ఉండు అంటే వెళ్ళేవారు అని. అంటే నిజంగా హనుమ అంత అమాయకులు అలా తెలియని వారు అని కాదు, అంటే ఈ పనే ఆ పనే అని కాదు, ఏదో ఒక పని చేస్తున్న, పనికి మాలిన పని కాదు, ఈ పని నాకు తగినదా తగనిదా అని కాదు, చేస్తూ ఉండడం. ఎందుకని కాలము పోరాదు. ఏదో చదువుకున్నది తెలుసుకున్నది ఏదో ఒకటి అనుష్ఠిస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేస్తుంటాడు. ఏమీ ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఓసారి స్నానం చేసి వెళ్ళి కూర్చుని కాసేపు జపం చేసుకుంటాడు, స్నానం చేసి ఏదో పుస్తకం చదువుకుంటాడు. లేదనుకోండి ఏదో భక్తి సంబంధమైన కీర్తనలు చదువుతాడు. ఏమీ లేదనుకోండి కాసేపు ఆ భగవతత్వాన్ని దేన్నో నెమరవేస్తాడు, కాసేపు దాని గురించి ఆలోచిస్తాడు తప్ప వృధా చెయ్యడు. అది జడత్వము లేకుండుట. స్వామి హనుమ జీవితాన్ని మీరు పరిశీలనం చేస్తే అనితర సాధ్యమైన కార్యములన్నీ ఆయనే ఎందుకు చేస్తారో తెలుసా? జడత్వము లేనటువంటి వ్యక్తి పరిపూర్ణ చైతన్య స్వరూపుడు ఆయనే. అందుకే ఆయన అసలు ఎప్పుడు ఈ కార్యము ఎవరి కోసమన్న మాట ఉండదు. రామార్థం వానరార్థం చ చికీర్షం దుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. హనుమ తర్వాత మళ్ళీ అంత గొప్ప వ్యక్తి ఈ భూమండలం మీద శంకర భగవత్పాదులు ఒక్కరే. 32 సంవత్సరముల వయస్సులో 3 పర్యాయములు పాదచారి అయి భూమండలమంతా పర్యటించి సత్యదండాన్ని చేతపట్టి అవైదికమైన వాదనలను ఖండించి వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి ప్రస్థానత్రయానికి భాష్యాన్నిచ్చి ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేసి శ్రీచక్ర ప్రతిష్టలు చేసి దేవతల యందు అధికముగా ఉండిపోయినటువంటి తేజస్సుని అందులోంచి తగ్గించి ఎందరికో బోధ చేసి మహానుభావుడు జ్ఞానబోధ చేసి శిష్యుల్ని సమీకరించి వేదము యొక్క పరంపర ఆగిపోకూడదని ఈ దేశములోకి మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ప్రబలి దేశాన్ని పాడు చెయ్యకూడదని 4 దిక్కుల తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములో, పడమర దక్షిణమున పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 దిక్కుల 4 పీఠములు పెట్టి పీఠములకు పరంపరగా శిష్యులు మళ్ళీ పీఠాధిపతులయ్యేటటువంటి ఏర్పాటు చేసి, ఎందుచేత ఒక భక్తుడు నమ్మి ఓ 10 ఎకరాలు ఇచ్చాడు పీఠానికి, దాని వలన లోకానికి ఉపయోగపడుతుంది, ఆ 10 ఎకరాల మీద వచ్చే ద్రవ్యం ఏదో ధర్మ ప్రబోధానికి పనికొస్తుంది అని. ఆ పీఠాధిపతి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తరాధికారి లేడు, ఇప్పుడు ఏమైపోతుంది? ఒక భక్తుడు ఇచ్చింది
అందుకే శంకరుల దురదృష్టి పరంపర ఏర్పాటు చేశారు. ఆయన ఒక పీఠాధిపతి ఉండగానే ఉత్తర పీఠాధిపతిని సిద్ధం చేసేస్తారు. ఆ పీఠాధిపతి వెళ్ళిపోయేటప్పటికీ ఉత్తర పీఠాధిపతి సింహాసనం మీద కూర్చుని ధర్మం అలా నడుస్తూనే ఉంటుంది. అది శంకరుల యొక్క విశాల దృష్టి, దీర్ఘ దృష్టి అంటే అక్కడ ఉంది శంకర భగవత్పాదులది. 4 పీఠములను దేశమునకు 4 వైపులా కాపు పెట్టి ధర్మ పరంపర, ధర్మ ప్రచారము నడిచేటట్టు చూసినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే జడత్వం అన్న మాట జీవితంలో ప్రవేశించని మహాపురుషుడు ఇద్దరే. ఒకరు స్వామి హనుమ, రెండవ వారు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులకి తన జాతి జడత్వమునకు గురి కాకూడదని ఎంత ఆర్తి ఉంటుందో చూడండి. అందుకే ఈ ప్రశ్న జవాబుకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. కిం జడః, ఎవరు జడుడు, పఠతోపి అనభ్యాస, చదివి విని తెలుసుకుని అనుష్ఠించని వాడు. శంకరులు పుట్టిన జాతిలో, శంకరులు నడయాడిన దేశంలో జడత్వం ఉండడానికి వీల్లేదు. ప్రయత్నపూర్వకంగా జడత్వాన్ని విడిచిపెట్టే ప్రయత్నాన్ని ప్రారంభం చేసి మనస్సుని బాగా స్థిరీకరించుకోవాలి. శంకర భగవత్పాదులు తర్వాత ఒక ప్రశ్న చేస్తారు. అసలు ఒక అద్భుతమైన ప్రశ్న. అసలు నిజంగా ఆ ప్రశ్న ఒక్కటి జీవితంలో అర్థం చేసుకుంటే అసలు శాస్త్రములన్నీ దేనికోసం వచ్చాయో, ప్రబోధాలన్నీ దేనికోసం వచ్చాయో, వాంగ్మయం అంతా దేనికోసం వచ్చిందో, మనుష్య జన్మ ఒక్కటే అంత గొప్పది ఎందుకైపోయిందో, దానిలో అసలు గుర్తించవలసినది ఒక్కటి గుర్తు పట్టకపోతే ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతాడో, అంత గహనమైన విషయాలన్నిటినీ కలిపి ఒక ప్రశ్నకి 3 జవాబులుగా చెప్పారు శంకర భగవత్పాదు. ఒకే ప్రశ్నకి 3 జవాబుగా చెప్పారు. అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన జవాబు. ఇప్పుడు నేను అది ప్రారంభం చేసినా దాని కొనసాగింపు కష్టం. ఎందుకంటే ఇప్పటికే 8:20 దగ్గరకు వచ్చేస్తున్నాం. కాబట్టి రేపు సాయంకాలం 6:30 ఆ ప్రశ్నకి జవాబు ప్రారంభం చేస్తాను. రేపటి నుంచి అందున గురువారం కాబట్టి రేపు సాయంకాలం నుంచి మనం శంకర భగవత్పాదులకు తోటకాష్టకంతో నమస్కారం చేయడం కూడా ప్రారంభం చేద్దాం. అందుకని మీ దగ్గర తోటకాష్టకం ఉన్నవారు తెచ్చుకోండి. ఒకవేళ తోటకాష్టకం లేకపోతే తోటకాష్టకం ఉన్న వాళ్ళ దగ్గర ₹1, ₹2 ఇస్తే జెరాక్స్ ఇస్తారు. లేదు మీ దగ్గర ఎక్కువ ప్రతులు ఉంటే తీసుకొచ్చి లేని వాళ్ళకి ఇవ్వండి. రేపటి నుంచి చక్కగా మనం తోటకాష్టకంతో నమస్కారం చేద్దాం. ఒకవేళ తోటకాష్టకం లేకపోతే నష్టమేం లేదు. మిగిలిన వాళ్ళు చదువుతుంటే వంగి నమస్కరించినా చాలు. రేపటి నుంచి, ఎందుకంటే వైశాఖ శుక్ల పంచమి దగ్గరకు వచ్చేస్తోంది. ఆదివారం నాడే వైశాఖ శుక్ల పంచమి. కాబట్టి ఆ వైశాఖ శుక్ల పంచమికి ముందే తోటకాష్టకంతో నమస్కారాన్ని మనం ప్రారంభం చేయవలసి ఉంటుంది. నేను మంగళం చెప్పిన తర్వాత ఒక్క ముఖ్యమైనటువంటి విశేషాన్ని, ఈ ఉండిపోయిన 10 నిమిషాల సమయాన్ని ఆ ముఖ్యమైన విషయాన్ని ప్రకటన చేయడానికి వాడతాను. దయచేసి ఆయన అనుగ్రహంతో అలా కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఒకసారి ఆగండి. వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మనం అక్కడ బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ప్రతిష్ఠితమైనటువంటి శంకర భగవత్పాదుల దేవాలయంలో స్వామికి అభిషేకాన్ని నిర్వహణ చేసి శంకరుల పల్లకి పట్టుకోనటువంటి జన్మ దోషభూయిష్టమవుతుంది. గురువుకి చేసేటటువంటి మహోత్కృష్టమైన సేవ ఏమి అంటే గురువుగారి పల్లకి పట్టుకోవడం. గురువుగారి పల్లకి పట్టుకున్న భుజం ఏదో ఆ భుజం పరమ పవిత్రమైన భుజం. కాబట్టి శంకరులు పల్లకీలో బయలుదేరుతారు వైశాఖ శుక్ల పంచమి నాడు. ఆ దేవాలయంలోనే బయలుదేరుతారు. అక్కడ మనం ఆ పల్లకి పట్టుకుని ఒక ఎండాకాలం కాబట్టి ఒక 2-3 వీధులు, ఎందుకంటే గురువుగారి పల్లకి చెప్పులతో పట్టుకోకూడదు. అందుకని ఉదయం ఆ రోజు ఆదివారం కాబట్టి చక్కగా మనకందరికీ అనుకూలంగా కూడా కలిసి వచ్చింది. ఆ రోజు ఖచ్చితంగా 5:45 పల్లకి బయలుదేరిపోతుంది. అందరూ పల్లకి పట్టుకోవచ్చు, ఒక్క స్త్రీలు తప్ప. స్త్రీలు పల్లకి పట్టకూడదు. ఎందుకంటే అది వాళ్ళని అవమానించడం అవుతుంది. అది వాళ్ళని ఏదో నిషేధం చేయడం కాదు. కొంతమందితో చేయించారు. మన ఇంట్లోనే పసిపిల్లవాడు ఉంటాడు, మనం తిన్నవన్నీ పిల్లాడికి పెడతామా? మన ఇంట్లో పెద్దవాడైపోయిన మామగారికి పెడతామా? పెట్టాం. ఆయన మీద కోపంతో ఆయనకి పెట్టకూడదు అది, కాబట్టి పెట్టాం. అలాగే స్త్రీలు పల్లకి పట్టారు.
కానీ మరి అభ్యున్నతి దేని వలన అని అడిగారు. స్వామివారి పల్లకి వెడుతున్నప్పుడు పల్లకి వెనక నడుస్తారు. జయ జయ శంకర హర హర శంకర అంటూ ఆయన వెంట వెడతారు. కాబట్టి చక్కగా సువాసినులందరూ కూడా రావచ్చు. సువాసినులే కాదు, ఎవరైనా రావచ్చు. ప్రత్యేకించి చిన్నపిల్లలు వస్తే మరీ అభ్యున్నతి. పురుషులు మాత్రం గురువుగారి పల్లకి పట్టుకోవాలి అంటే పరమ సంప్రదాయం కలిగిన వారు శంకర భగవత్పాదులు, వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టిన మహాపురుషులు. ఒకటే ఒక్క అర్హత, పంచె కట్టుకోవాలి. పోనీ పంచె కట్టుకోవడం రాదండి అంటే కనీసంలో కనీసం తెల్లటి లుంగి అయినా కట్టుకోవాలి. గళ్ళ లుంగీలు అవి కుదరవు. తెల్లటి లుంగి కట్టుకుని చొక్కా కానీ బనీను కానీ ఉండకూడదు. మీరు కావాలంటే ఎడం భుజం మీద కుడి భుజం మీద గృహస్థు వేసుకోకూడదు. అమంగళ కార్యం చేస్తే ఏ ధర్మోదకాలతో వెడుతున్నాడు, తద్దినం పెట్టడానికి వెడుతున్నాడని గుర్తు ఏంటంటే కుడి భుజం మీద వేసుకుంటారు. ఇంకా మాట్లాడాలంటే భార్య చనిపోతే వేసుకోవాలి. కాబట్టి కుడి భుజం మీద వేసుకోకూడదు. ఎడం భుజం మీద వేసుకుని పల్లకిని ఎడం భుజం మీద పెట్టుకోవచ్చు. పెట్టుకుని చక్కగా 3 అడుగులు ఆ పల్లకి పట్టుకున్నా చాలు, అందరికీ అవకాశం దొరుకుతుంది. జయ జయ శంకర హర హర శంకర నామంతో మనం తిరిగి వచ్చేటప్పటికి అభిషేకానికి ఏర్పాట్లు పూర్తవుతాయి. దాన్ని అత్యంత ఆదరణతో ఆ రోజు సత్యనారాయణ రెడ్డి గారు ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఆ దంపతులు కూర్చుంటారు. చక్కగా స్వామికి బ్రాహ్మణముఖత ఆచార్యముఖత శంకర భగవత్పాదులకి అభిషేకం జరుగుతుంది. ఆ కార్యక్రమం అసలు నిజానికి శంకర భగవత్పాదుల యొక్క తిథి అంటే ఆయన జన్మతిథి వచ్చింది అంటే ఎంత అద్భుతమైన కార్యక్రమమో చెయ్యాలి. దక్షిణ దేశం అంతా ఎంత గొప్పగా చేస్తారు. నేను అసలు ఈ ఏడాది వైశాఖ శుక్ల పంచమి యథావిధి అలా చెయ్యాలి అని అనుకున్నాను. కానీ కారణాంతరముల చేత నాకు కుదరలేదు, అవకాశం ఏర్పాటవ్వలేదు. పరమేశ్వరుడు అనుగ్రహిస్తే, శంకరుడు అనుగ్రహిస్తే బహుశా వచ్చే సంవత్సరం నేను అలా చేయగలుగుతానేమో తెలియదు. కాబట్టి మనం వైశాఖ శుక్ల పంచమి ఆదివారం నాడు అందరం కూడా తెల్లవారుసామున 5:30 బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి చేరుకుని చక్కగా శంకరుల పల్లకి పట్టుకుని తిరిగొద్దాం. తర్వాత వెంటనే స్వామివారి అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత ఆయనకి అర్చన జరిగేటప్పుడు గురువు గారికి కట్నం ఇవ్వాలి. గురువు గారికి కట్నం ఇవ్వడం సాంప్రదాయం. గురువు గారికి కట్నం ఏమి ఇవ్వాలి అంటే అంకెకి ఒక లక్ష్యం, ఒక పవిత్రత ఉంది. 116 ఇవ్వాలి. 116 అంటే నిజంగా 116 రూపాయలని మీరు అనుకుంటున్నారా? శంకరులు అలా డబ్బు ముట్టుకోరు. ఎందుకంటే వారు కాషాయ వస్త్రం కట్టుకున్నారు. కాషాయ వస్త్రం కట్టుకుంటే ఇంకా ధనాన్ని ముట్టుకోరు. కాబట్టి శంకరులు డబ్బు ఎందుకు ముట్టుకుంటారు? మరి ఏమి ఇవ్వాలి 116 అంటే 108 నామములు ఉంటాయి శంకరాచార్యుల వారి నామాలు. 108 నామములు చదివి 8 నామములు పరమశివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు. కాబట్టి శంకరుని యొక్క 8 నామములు అష్టమూర్తి తత్వము అంటారు. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలు 108 నామాలకు కలిపి 116 నామములు ఆ రోజున చెప్పాలి. 116 నామాలతో పువ్వులు వేయాలి. వేసి తోటకాష్టకంతో నమస్కారం చేయాలి. తోటకులు ఎంత అమాయకులైనా శంకరాచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత మహావిద్వాంసుడయ్యారు. ఆయన చేసిన అష్టకంతోటే శంకరులకి నమస్కారం చేస్తారు. మీకందరికీ ఆ విధానం తెలుసు, ఇక పూర్వం తెలుసుకున్న వారే. రేపటి నుంచి మనం తోటకాష్టకంతో నమస్కారం చేద్దాం. అందున వారు చెప్పినటువంటి ప్రశ్నోత్తర రత్నమాలయే ప్రవచనం చేసుకుంటున్నాం కనుక చక్కగా రేపటి నుంచి తోటకాష్టకంతో నమస్కారం మొదలు పెడదాం. ఎల్లుండి శుక్రవారం అక్షయ తృతీయ, చాలా గొప్ప తిథి. నేను మిమ్మల్ని 10 మాటలు చెప్తున్నాను అని అనుకోవద్దు. నేను అత్యంత ప్రేమతో, అత్యంత అనునయంతో, మీరు నాకు ఇంత గౌరవం ఇచ్చి కూర్చోపెట్టారు కాబట్టి శాస్త్రం మీద నాకున్న విశ్వాసంతో చెప్తున్నాను తప్ప ఎవరినో ఏదో నిగ్రహించాలన్నది నా ఉద్దేశ్యం కాదు. తప్పకుండా ఉదక భాండ దానం చేసుకోండి. కనీసంలో కనీసం చిన్న కుండలోనైనా నీళ్లు పోసి చక్కగా కొద్దిగా కర్పూరం కలిపి వాసిని కట్టి దానం చేయండి. నిజానికి 3 రోజుల ముందే కొనేయాలి కుండ. కొన్ని రోజు నీళ్లు పోసి వంపేయాలి. ఎందుకంటే మట్టి వాసన వచ్చేస్తాయి. లేకపోతే 3 రోజుల ముందు నుంచి తీసేస్తేనే నీళ్లు తాగడానికి యోగ్యం అవుతాయి. కొద్దిగా కర్పూరం కలిపి వాసిని కట్టి బ్రాహ్మణులకు ఇవ్వాలి. రెండవది, ఇవ్వగలిగితే సత్పురుషులకు లేదా అటువంటి అవసరం ఉన్న వాళ్ళకి తప్పేం లేదు, ఎవరికైనా ఇవ్వచ్చు. చెప్పులు, గొడుగు మొదలైనవి ఇవ్వచ్చు. చక్కగా దాని యందు శ్రద్ధాభక్తులున్నటువంటి వారు తను కష్టపడి తీసినటువంటి చందనాన్ని యజమానురాలు కలిసి ఆ ఇంటికి
చక్కగా ఆ రోజున ఒక బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించి, బ్రాహ్మణుడు అని ఎందుకంటారంటే శాస్త్రం చదివి లోకానికి చెప్పేది ఆయనే కాబట్టి తరింప చేయడానికి, ఆహ్వానించి ఆయన పుచ్చుకుంటాను అంటే, అంతేగాని అందరినీ పిలవకూడదు. ప్రతి వాళ్ళని మా ఇంటికి వచ్చి పుచ్చుకుంటారా అని అడగకూడదు. అలా ఆ మాటకు వస్తే నన్ను అడగద్దు. వచ్చి పుచ్చుకుంటే చక్కగా మీ ఇంటికి పిలిచి వారికి చందనాన్ని అనులేపనం చేసి, చేతులకి పాదాలకి చందనం రాసి, వారికి గొడుగు పట్టి, ఆ గొడుగు చెప్పులు వారికి దానం చేసి, ఉదక భాండాన్ని దానం చేసి, మీరు ఇవ్వగలిగితే నవధాన్యాల్ని కూడా ఇవ్వండి. మీరు ఇవ్వలేకపోతే నష్టమేం లేదు. కనీసంలో కనీసం ఆ రోజున ఎవరికో ఒకరికి కాస్త పెరుగన్నం మాత్రం పెట్టండి. వీలైతే అది ఆ పెరుగన్నం మనం కూడా తినడం ఎంతో శ్రేయోదాయకం. మనం ఎవరింటికో వెళ్ళి పెరుగన్నం పెట్టమని అడగలేం. అందుకే నేను మురళీ గారిని ప్రార్థన చేస్తాను. ఈ దేవాలయంలో అక్షయ తృతీయ నాటి సాయంకాలం లక్ష్మీనారాయణార్చన కానీ, గౌరీ త్రయంబకుల ఆరాధన అంటే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన కానీ తప్పకుండా చూడాలి. ఆ రోజున చక్కగా మనం ఆ రోజున 1 గంట మాత్రమే ప్రవచనం చేస్తాను. తదనంతరం లక్ష్మీనారాయణార్చన ఉంటుంది. ఆ లక్ష్మీనారాయణుల అర్చన జరుగుతున్నప్పుడు మనం కూడా అందులో పాల్గొనవచ్చు. ఎలా అంటే అక్కడ నామం చెప్తూ ఉంటారు, మనం ఒక నామం చెప్పి తులసి వేస్తే మనందరం ఓం గోవిందాయ నమః అంటుంటాం. లక్ష్మీదేవి నామాలు చెప్తుంటే అక్కడ ఓం ప్రకృత్యై నమః అంటే ఓం శ్రీమాత్రే నమః అని మనం అంటాం. చక్కగా పూజ జరిగిన తర్వాత ఆ రోజు పెరుగన్నం అందరికీ ప్రసాదంగా పెట్టండి. చక్కగా దేవాలయంలో పెరుగన్నం తీసుకోవడం అంటే అక్షయ తృతీయ నాడు మనకి జీవుడి ఉద్ధరణ, పెద్దల ఉద్ధరణ, శరీరం విడిచిపెట్టిన వారి ఉద్ధరణకి మనం చెయ్యగలిగినది ఏమైనా ఉంటే అక్షయ తృతీయ నాడు చేసుకున్నదేదో జీవుడికి అది అక్షయం. అంతేకాని బంగారం కొని తెచ్చిపెట్టుకోమని లేదు. బంగారం కొని తెచ్చిపెట్టుకుంటే ఏమిటి వస్తుంది? అక్షయం అవుతుంది బంగారం. ఏమిటి నీ జీవుడికి ఏమైంది? పెట్టుకున్నది నీ జీవుడికి వస్తుందా? నువ్వు కొని దాచుకున్నది నీ జీవుడికి వస్తుందా చెప్పు నాకు. తిథులొచ్చినది ఆత్మోద్ధరణ కొరకు వచ్చాయా? తిథులొచ్చింది లౌకికంగా నువ్వు దాచుకోవడానికి వచ్చాయా? ఎవరు చెప్పారు అక్షయ తృతీయ నాడు బంగారాలు కొనుక్కోమని? కొనుక్కుంటే నేనేం అభ్యంతర పెట్టట్లేదు, కొనుక్కుంటే తప్పని నేను చెప్పట్లేదు. కానీ అక్షయ తృతీయ నాడు బంగారమే కొనాలంటే మాత్రం పరమ తప్పు. అక్షయ తృతీయ నాడు బంగారం కాదు, ఉదక భాండ దానం చెయ్యాలి. కాబట్టి ఈ శంకర భగవత్పాదులు ఏ సనాతన ధర్మం కోసం మహానుభావుడు ఇంత త్యాగం చేసి ఇన్ని మనకి నేర్పారో, ఆ శంకర భగవత్పాదుల ప్రశ్నోత్తర రత్నమాలిక జరుగుతుండగా విశేషించి శుక్రవారం నాడు రోహిణీ నక్షత్రంతో కలిసింది. ఈసారి విశేషమైనటువంటి రోజులు. ఆ రోహిణీ నక్షత్రంతో కలిస్తే ఉదయం 6:30 వరకు అనుకుంటా కలిసి ఉంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం ఆ అక్షయ తృతీయని సద్వినియోగం చేసుకోండి. శంకర భగవత్పాదుల యొక్క జయంతిని బాలాత్రిపుర సుందరి అమ్మవారి గుడిలో ఉన్న శంకరాచార్య స్వామి వారి దేవాలయంలో పూర్తి చేద్దాం. ఈ మిగిలినటువంటి సమయాన్ని ఉత్తినే విడిచిపెట్టేయకుండా రేపు ఎప్పుడో ఉపన్యాసం చెప్పవలసిన టైంలో 9ంటికి అనౌన్స్మెంట్ చేయడం ఎందుకని ఈ ఉన్న 10 నిమిషాలని దీనికి వాడుకున్నాను. కాబట్టి చక్కగా ఈ విషయాన్ని మీరు గ్రహించెదరుగాక. చక్కగా మీ పిల్లల్ని, పెద్దల్ని అందరినీ ఆ రోజున తీసుకురండి. వాళ్ళు సంతోషించాలి. ఒక్కరోజు పాపం పెద్దవాళ్ళని చేపట్టి తీసుకొస్తే వచ్చిన నష్టమే ఉంది. కింద కూర్చోగలవన్న వాళ్ళందరూ కింద కూర్చోండి. పెద్దవాళ్ళైన వాళ్ళందరికీ మీరే పిలిచి మర్యాదగా చక్కగా కుర్చీలు ఇవ్వండి. అక్షయ తృతీయే. ఏ సేవ చేసినా అక్షయమే. పెద్దవాళ్ళందరినీ కుర్చీల్లో కూర్చోపెట్టండి. కూర్చోలేని వాళ్ళందరికీ కుర్చీలు ఇవ్వండి. ఆ పాటి ఈ పాటి కూర్చోగలవన్న వాళ్ళందరం కిందనే కూర్చుందాం. కూర్చుని ఎంతమంది వచ్చినా నిండుగా అక్షయ తృతీయని అద్భుతంగా చేసుకొని చక్కగా ఆ రోజున ఇక్కడ లక్ష్మీనారాయణార్చన చేసి కన్నుల పండుగగా చూసి మురిసిపోదాం. కాబట్టి ఆ కార్యక్రమంతో అక్షయ తృతీయని సఫలీకృతం చేసుకుందాం. శంకర జయంతిని కడుపు నిండా చక్కగా ఆదివారం నాడు ఉదయం చేసుకుందాం అని మీకు మనవి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.